హాయ్ అండి, ఇవైతే అన్సీన్ అండి. అన్సీన్ వీడియో గురించి చెప్తున్నాను. ఇక్కడైతే సంజన గారు బెడ్ మీద కూర్చొని తనుజ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమెనే ఏమంటే, తను నన్ను తీసేసింది, ఈరోజు కూడా తీసేసింది, నిన్న కూడా తీసేసింది. ఇంత పెద్ద ఆపర్చునిటీ నుంచి నన్ను తీసేయలేదు, తనను తానే తీసేసుకుంది అని చెప్తుందనమాట. అయినా కూడా నువ్వు తీసేసి నేనేమనుకోలేదు, ఎందుకంటే తమ్ముడు కాబట్టి, తర్వాత ఇమ్మానుయల్ ఉన్నాడు కాబట్టి నేనేం బాధపడలేదు. కానీ నువ్వు నన్ను కావాలని తీసేసినావు తనుజ. నువ్వు నన్ను బిగ్ బాస్ ఫార్మేట్ నుంచి తీసేయాలని చూసావు, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. నన్ను తీసేయాలని చూసినావు, కానీ బిగ్ బాస్ ఫార్మాట్ ఏం చేసింది, నన్ను పైకి లేపేసింది. థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పింది. నువ్వు నన్ను తీయాలని చూసినావు, అది కానీ నీకే ఎఫెక్ట్ అయింది. లీడర్ బోర్డు నుంచి బయటకు వచ్చి నీ అంతకు నువ్వే అవకాశం పోగొట్టుకున్నావు ఆడియన్స్ని ఓట్లు అడిగేది. థ్యాంక్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్ ఫార్మాట్ నన్ను ఎక్కడికో లేపేసింది. అప్పుడు కూడా నాకేం బాధ లేదు. నీ తర్వాత ఇమ్ము ఉన్నాడు, బ్రదర్ తమ్ముడు కదా అని నేను హ్యాపీగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను తీయాలని చూసావు, కానీ బిగ్ బాస్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. బిగ్ బాస్ ఫార్మాట్ వావ్, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తుంది. అయినా నేనేమనుకోను. లాంగ్ వే 3 months నాట్ ఏ జోక్. మనం 3 months జర్నీ చేసినాం కదా, ఇమ్మానుయల్ ఉన్నాడు, నేనేమనుకోను అస్సలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. 3 months లాంగ్ జర్నీ కదా అని అనుకుంటుంది. ఆమె మనసులో మాట్లాడుతుంది అనమాట కెమెరాకి. 3 months నాట్ ఏ జోక్, లవ్ యూ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ తనుజ. నువ్వు నన్ను మోసం చేసావు, కానీ నువ్వు నన్ను మోసం చేసావు అనుకుంటున్నావు, కానీ నీకు నువ్వే స్కోర్ బోర్డ్ నుంచి బయటికి వచ్చి ఆడియన్స్ని ఓటు అడిగేది అవకాశాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు నన్ను మోసం చేయాలనుకుంటే, కానీ బిగ్ బాస్ ఫార్మాట్ నన్ను ఎక్కడికో ఎత్తేసింది. లవ్ యూ బిగ్ బాస్, 3 months జర్నీ నాట్ జోక్ అని అనుకుంటుంది. నువ్వు నన్ను తీయలేదు తనుజ, నీవి అవకాశం, ఓట్లు అడిగే అవకాశం నీ అంతకు నువ్వే, నీ సొంత ఆపర్చునిటీని నువ్వే కోల్పోయినావు. నువ్వు నన్ను తీయలేదు తనుజ, థ్యాంక్ యూ. నీది నువ్వే పోగొట్టుకున్నావు మంచి ఆపర్చునిటీని. ఇట్లా నువ్వు నన్ను ఎడిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ తనుజ. థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని పెడుతుంది పైన. బిగ్ బాస్ ఫార్మాట్ వావ్. కానీ నేను అయినా కూడా ఏం బాధపడలేదు. ఇమ్ము ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు అని, తర్వాత నెక్స్ట్ నువ్వు నన్ను కావాలని తీసేసిన నేనేం బాధపడలేదు. నువ్వు నన్ను మోసం చేసావు, కానీ నన్ను బిగ్ బాస్ ఫార్మాట్ ఎక్కడికో లేపేసింది. వావ్ బిగ్ బాస్, లవ్ యూ అనుకుంటా అదే 2-3 times మాట్లాడుకుంది ఆమె. నేనేం బాధపడను తనుజ, నువ్వు నన్ను తీయాలనుకున్నా. 3 months నాట్ ఏ జోక్. ఈ జర్నీలో జరిగినవి అంత ఈజీగా మర్చిపోలేము. 3 months నాట్ ఏ జోక్ అని మాట్లాడుకుంటుంది అనమాట. చూడండి, నువ్వు నన్ను మోసం చేస్తే, కానీ నన్ను బిగ్ బాస్ ఎక్కడికో పైకి లేపేశాడు. వావ్ బిగ్ బాస్ అనుకుంటా ఉంది. ఇట్లా తీసినందుకు థ్యాంక్ యూ తనుజ, నువ్వు నన్ను తీసేసినందుకు అని చెప్తుంది కెమెరాకి. తర్వాత అయితే వీళ్ళు ఇక్కడైతే కిచెన్లో మాట్లాడుకుంటున్నారు. ఇమ్ము, కళ్యాణ్ అక్కడ సోఫాలో కూర్చున్నారనమాట. ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇమ్ము ఏమన్నాడు, ఈరోజు సోఫాలో కూర్చోండి అని, తర్వాత ఏం చెప్తాడేమో బిగ్ బాస్ అంటే, సోఫాలో మ్యాటర్ అయిపోయింది కదా, మీ మమ్మీ తుస్సు అని అంటున్నాడు కళ్యాణ్. మీ మమ్మీకి సంచాలకుగా 100 marks ఇవ్వాలి అని చెప్తున్నాడు. మీ మమ్మీ సంచాలకుగా సూపరు, 100 marks ఇవ్వాలి మీ మమ్మీకి అంటున్నాడు సంజన గురించి మాట్లాడుకుంటా. అక్కడనేమో డెమాన్ పవన్ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటే, ఇది సంచాలకుగా మీ అమ్మకి 100 marks ఇవ్వాలంటే డెమాన్ పవన్ పక్క నుండి ఇంకొక 2 players ఉంటే బాగుండేది అంటున్నాడు హౌస్లో. అంటే తనుజ అడిగింది, ఏం ప్లేయర్స్ రా అని అడుగుతుంది.
ఇక్కడేమో వాష్రూమ్లో సంజన రెడీ అవుతుందన్నమాట. అక్కడ బర్నీ కూడా రెడీ అవుతున్నాడు. బర్నీ సంజన వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట వాష్రూమ్లో. ఇక్కడైతే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆమె కిచెన్ టాప్ మీద కూర్చొని చూడు తనుజ. ఇందాక అన్నాడు కదా డెమన్ పవన్ ఇంకొక 2 ప్లేయర్స్ ఉంటే బాగుండేదంటే ఇమ్మాన్యుల్ ఏమన్నాడు జోక్ చేసుకుంటా, ఇంకొక్కరైనా బాగుంటుందిరా నీకు అన్నాడు. అంటే తనుజ అనింది, ఎవరెవర్రా ఇంకెవరు ఉండాలా నీకు అంటే చెప్పను అన్నాడు నవ్వుకుంటా. అంటే తనుజ అనింది, ఇంకా ఎవరెవరులే ఆయేషే, ఎవరెవరు రానంటే తనుజ అనింది, ఇంకా ఎవరు ఆయేష అన్నో రమ్యానో రీతునో వీళ్ళ ముగ్గురే కదా అని అన్నారు అందరూ నవ్వుకుంటా. చెప్పను చెప్పను అని నవ్వుతున్నాడు మళ్ళీ డెమాను. రీతు వెళ్ళిపోయినాక ఇంక 2 ప్లేయర్స్ ఉంటే బాగుండేది అంటున్నాడు వాడు అన్నాడు కళ్యాణ్ కూడా నవ్వుకుంటా. ఇంకెవరు ఆయేష రమ్య గురించి మాట్లాడుతున్నాడు అంటే కాదు నేను నిఖిల్ అన్న ఉంటే బాగుండేది అనుకుంటున్నాను అన్నాడు జోక్ చేసుకుంటా తనుజకి వెళ్ళి చూసుకుంటా. నిఖిల్ ఉంటే కొంచెం మాట్లాడేవాడు. తనుజ కమ్ ఐ వాంట్ టు టాక్ టు యూ అని పిలిచేవాడు. నిఖిల్ ఎందుకురా ఇక్కడ, నాతో మాట్లాడడానికి ఇంకా 3 ఉన్నారు కదరా ఇక్కడ అంటే, నువ్వేం చేసేదానివో చూస్తూ ఉంటుంటే నేను నిఖిల్తో మాట్లాడితే నేను చూస్తుంటే ఊరికే అంటున్నాడు డెమన్ నవ్వుకుంటా. ఏం చెయ్యవు, ఏం చేస్తానురా ఉంటే అంటే ఏం చెయ్యవు, నేను ఊరికే చూసుకుంటూ నువ్వేం చేస్తావో చూస్తూ ఉండేవాడిని అన్నాడు నవ్వుకుంటా డెమన్ పవన్. సరేరా ఇమ్మాన్యుల్ కళ్యాణ్ తప్ప నాకు అందరూ బ్రోసే అనింది జోక్ చేసుకుంటా. ఇమ్మాన్యుల్ కళ్యాణ్ ఒకటే నాకు ఫ్రెండ్స్ అంటే వీడు పెద్ద అన్ననా అన్నాడు డెమాన్ని చూపించి. కాదు నేను తమ్ముడిని నీకంటే చిన్న అన్నాడు. రా బుజ్జు తమ్ముడివి పక్కన కూర్చోబెట్టుకుని నేర్పిస్తాను రారా బుజ్జు తమ్ముడు అంట. తమ్ముడు నువ్వు అసలు ఏ విషయంలో ఏ యాంగిల్లో నువ్వు నాకు తమ్ముడిరా అని అడుగుతుంది డెమాన్ని జోక్ చేసుకుంటా. నేను నీ తర్వాత పుట్టాను అన్నాడు నవ్వుకుంటా ఇట్లా ఐబ్రోస్ ఎగరేసుకుంటా ఇమ్మాన్యుల్కి చూసుకుంటా. నీ తర్వాత పుట్టాను నేను నీకు తమ్ముడిని అన్నాడు. సరే అయితే ఇమ్మాన్యుల్ డెమాన్ కళ్యాణ్ 3 బ్రోసే, నాకు అందరూ బ్రోసే అనింది తనుజ. అందరూ బ్రోసే, ఓకే డన్ డీల్ అంటే ఓ షీట్ అన్నాడు. అందరు నవ్వుతున్నారు. కళ్యాణ్ 3 బ్రోలే నాకే అనింది. డెమాను ఇమ్మాన్యుల్ కళ్యాణ్ కూడా అందరూ బ్రోసే నాకు, ఓకే డన్ డీల్ అనింది. అంటే ఓ షీట్ అన్నాడు ఊరికి ఎట్లా జోక్ చేసుకుంటా కళ్యాణ్కి వెళ్ళి చూసుకుంటా. డెమాను అందరు నవ్వి చచ్చారనమాట. ఏ విధంగా రా నువ్వు అసలు నాకు ఏ విషయంలో తమ్మునిరా అని అడుగుతుంది డెమాన్ని. అంటే నీకంటే చిన్నదా అంటే చాలా బుజ్జు తమ్మునిలే నువ్వు, పక్కన కూర్చోట్టుకుని నేర్పిస్తానురా అనుకుంటా డెమాన్ పవన్ కళ్యాణ్ అందరు మాట్లాడుకుంటున్నారు. చూడండి ఇక్కడ నవ్వుతూ ఉంది పైన. అది కిచెన్ టాప్ ఉంది కదా దాని మీద కూర్చోయిందనమాట. నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావురా, నేను ఎందుకు పిలుస్తాడని నన్ను ఎందుకు మాట్లాడతాడు నిఖిల్ అనింది. ఏం చెయ్యడు, మీ ఇద్దరు ఎలా మాట్లాడతారు, నువ్వెలా మాట్లాడతావో నిఖిల్తో నేను ఊరికే చూస్తూ ఉంటాను అంటున్నాడు జోక్ లాగా. డెమాన్ పవన్ ఈ మధ్య రీతు పోయినప్పుడు కొంచెం జోక్ చేస్తున్నాడు కదా తనుజతోని, అందుకే నవ్వుతూ ఉంది ఏదో ఒకటి జోక్ చేసుకుంటా. సరేరా అయితే నాకు 3 అందరూ బ్రోనే అంటే ఓ షీట్ అంటున్నాడు మళ్ళీ. అదే ఛాన్స్ మాట్లాడుతుంది అనమాట. ఎవరెవరు నీకు తమ్ముడు ఫ్రెండ్స్ ఎవరు అని అంతసేపు జోక్ చేసుకున్నారు. ఆయేష రమ్యని ఇంకెవరు అన్నాడు కళ్యాణ్. అంటే కాదురా నేను నిఖిల్ అన్న ఉంటే ఆయేష రమ్య గురించి కాదు నేను అనేది, నిఖిల్ అన్న ఉంటే బాగుండేది కొంచెం అనుకున్నానంటే ఇమ్ములేసాడు. రే నువ్వు నిఖిల్ అంటున్నాడు అని నవ్వుతా ఉన్నాడు ఇమ్ము. నిఖిల్ అంటారా వీనికి అంటున్నాడు. నిఖిల్ నాతో మాట్లాడితే నీకెందుకురా కుళ్ళు అనింది. నాతో మాట్లాడడానికి ఇంకా 3 ఉన్నారు కదరా,
మళ్ళీ నీకెందుకురా ఇక్కడ, నిఖిల్ ఎందుకురా అని అడుగుతుంది. నిఖిల్ పిలిచినప్పుడు నువ్వేం చేసేదానివో చూసేవాడిని ఊరికే అంటే, నేనేం చేస్తారా అంటది. అంటే ఏం చెయ్యవు, నేను ఊరికే చూస్తూ ఉండేవాడిని అంటున్నాడు. ఈ మధ్య కెమెరాకి కనపడకున్నావు, ఎక్కువగా రీతితో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నావు, ఇంకా తర్వాత ఏం కెమెరాకి కనపడకున్నావు అంటున్నారు కదా. ఎందుకని ఈ మధ్య కొంచెం ఆటలు కలుపుతున్నాడు అనమాట డెమాన్ తనుజతో. ఇక్కడేమో అందరూ ఫ్రెష్ అవుతున్నారనమాట. మార్నింగ్ 10:30 అట్లా అనమాట. 10:30 అట్లా అన్నాడు బిగ్ బాస్ టైమింగ్ చెప్పినప్పుడు. అప్పుడు ఇక్కడ ఫ్రెష్ అవుతున్నట్టు అండి సంజన, సుమ్ము, భరణి. సంజన ఏమనింది, వాళ్ళ నలుగురు కలిసి మేము నిన్ను తీసేస్తారని నాకు డౌట్ వస్తుందన్న అనింది. అప్పుడు భరణి అన్నాడు, ఇక్కడ హౌస్లో 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 7 మెంబర్స్లో డెమాన్ కానీ కళ్యాణ్ కానీ ఇమ్ము వస్తే కానీ ఫస్ట్ నన్ను తీసేస్తారు కంపల్సరీ, సెకండ్ అయితే సుమనన్నని తీసేస్తారు అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఆపడం అది అడుగుతున్నాను నేను అని చెప్తున్నాను నేను. ఎట్లా ఆపడం మరి అంటే భరణి అంటున్నాడు, ఎట్లా ఆపడం అంటే ఎట్లా మరి, అక్కడ 4 మెంబర్స్ అయిపోయినారు కదా అని చెప్తున్నాడు భరణి సంజనకి. ఎట్లా ఆపాలనో చూడండి, అది నేను అడుగుతున్నా. అంటే ఎట్లా ఆపడం అంటే అక్కడ 4 మెంబర్స్ అయిపోయినా కదా ఎట్లా మరి అంటే, ఎట్లా ఆపడం అంటే చూడండి మరి, నేను 2 lakhs ఎందుకు ఇచ్చాను మరి మీ కూతురికి, వెళ్ళి చెప్పండి మరి అని అంటుంది. తనుజాకి 2 lakhs ఇచ్చారు కదా అది మాట్లాడుతుంది. మీరు అదే తప్పు మాట్లాడుతున్నారు సంజన గారు. ఫస్ట్ ప్రియారిటీ అయితే నాకు పాయింట్స్ అయితే ఫస్ట్ ప్రియారిటీ సుమనన్న, సెకండ్ ప్రియారిటీ తనుజ అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ లేదు. అక్కడ వీళ్ళంతా ట్రావెల్ అవుతున్నారు కదా, అది నాకు సరిగా క్లారిటీ లేదు అన్నాడు భరణి. ఎందుకంటే సుమనన్నకి డెమాన్ ఇచ్చేశాడు కదా, అందుకే నేను మీకు చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. సంజన కాదు తనుజకి ఇచ్చేసాను అంటున్నాడు. అంటే నేను అనడం లేదన్నా, మీరు చేసింది తప్పు, అది అడగటం లేదు నేను. అక్కడ నాకు క్లారిటీ లేక ఇంకా సుమనన్నకి ఆల్రెడీ డెమాన్ ఇచ్చేశాడు కాబట్టి నేను తనుజకి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్తున్నాడు భరణి. అప్పుడు సంజన, అది కాదన్నా నేను చెప్పేది, మీరు తప్పు చేసింది రైటు, తప్పు చేశారని నేను చెప్పడం లేదు. యు ఆర్ డేర్ ఫర్ హర్ ఆల్ ద టైమ్. ధైర్యంగా అడుగుతుంటుంది కదా అన్నిటికీ. మేము ఇప్పుడు లీడర్ బోర్డులో మీరు లేనప్పుడు మీరు ఎందుకు అడుక్కున్నారు పోయి డైరెక్ట్గా ఆమెని, డేర్గా ఎందుకు అడుక్కున్నారు అంటుంది. వెళ్ళి అడుగుతానామని అన్నాడు. టైం వచ్చినప్పుడు అడుగుతున్నాడు. టైం వచ్చినప్పుడు కాదు, టైం ఇప్పుడు వచ్చింది అడగండి అని చెప్తుంది. నేను అడుగుతాను ఇప్పుడు, తను ఎందుకు మీకు అగెనెస్ట్గా వెళ్తుంది అడగండి ఇప్పుడు మీరు అని చెప్పింది సంజన. అదే నేను 100% అడుగుతాను, ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఇప్పుడు 100% నాకు సపోర్ట్ చేస్తుందా, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుందా, ఇమ్మాన్కి సపోర్ట్ చేస్తుందా, అదైతే డౌటే ఉంది కదా, అడుగుతాను అన్నాడు భరణి. వీళ్ళైతే బయట వాష్రూమ్లో ఉన్నారు, కళ్యాణ్ తనుజ. ఇక్కడనేమో వీళ్ళు కాన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. మీరు వెళ్ళి అడగండి మరి సంజనాని, మీకు ఎందుకు సంజనాని కాదు సంజన అడగమని చెప్తుంది తనుజని, ఎందుకు మీకు అగెనెస్ట్గా వెళ్తుంది అడగండి వెళ్ళి అని చెప్తుంది. అంటే టైం వచ్చినప్పుడు అడిగితే, టైం వచ్చినప్పుడు అడగడం కాదండి, ఇప్పుడు అడగండి, ఇదే కరెక్ట్ టైము అని చెప్తుంది. చెప్తున్నా అంటే ఇప్పుడు ఇటువైపు 3 ఉన్నాము, అటు సైడ్ 4 మెంబర్స్ ఉన్నారు, మీరు తన దగ్గర మీకు తీయదు అని కమిట్మెంట్ తీసుకోండి, పోయి మాట ఇప్పించుకోండి అని చెప్తుంది. అందుకని చెప్తున్నాను నేను, అక్కడ 4 ఉన్నారు కాబట్టి మనం 3 ఉన్నాం కాబట్టి తన దగ్గర మీకు తీయదని ఒకటి కమిట్మెంట్ తీసుకోపోండి అంటుంది. అప్పుడైతే మనం ఇటువైపు 4 పీపుల్ అయిపోతాము, అటువైపు 3 పీపుల్ అవుతారు, మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళి కమిట్మెంట్ తీసుకోపోండి అని చెప్తుంది బర్నీని. రాంగా రైట్ అని నేను అనుకున్నాను. ఇప్పుడు పోయి ఫస్టే కమిట్మెంట్ తీసుకోండి. తనుజ ఎవరికి ఇస్తుందంటే ఎంతో డేర్గా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి అడుగుతుంటుంది కదా తనుజ, మీరు కూడా చాలా డేర్గా పోయి అడగొచ్చు ఆమెని. అటువైపు 4 ఉన్నారు, ఇటువైపు 3 ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు? ఆ 4th పర్సన్ని మన సైడ్ తీసుకోవచ్చు కదా మనం అప్పుడు ఇటువైపు 4 అవుతారు అంటే టైం వచ్చినప్పుడు అడుగుతా అంటున్నాడు భరణి. టైం వచ్చినప్పుడు అడగడం కాదండి, ఇదే రైట్ టైము, మీరు పోయి ఇప్పుడు ఫస్టే అడుగుపోండి, కమిట్మెంట్ తీసుకోపోండి అని చెప్తా ఉంది భరణికి. మరి ఆయన ఇప్పుడు పోయి అడుగుతాడో లేదో మనం చూడాలన్నమాట. తర్వాత అడుగుతా అని చెప్తున్నాడు భరణి ఇప్పుడు తనుజాని. ఎందుకంటే తనుజాని అడగడంలో కరెక్టే కదండి, ఎందుకంటే చాలాసార్లు భరణి తనుజాకి హెల్ప్ చేశాడు కదా.
తనుజ కూడా అంటుంది కదా, ఫస్ట్ ఇంతకుముందు కూడా అనింది కదా, ఇక్కడ ఈ హౌస్లో మా నాన్న తప్ప నాకు ఎవ్వరూ లేరు అని ఫస్ట్ వీక్స్లలో చాలా చేశాడు కదా బర్ని తనుజకి. అప్పుడు తనుజనే ఆమె నోటెంబడి ఆమెనే చెప్పింది కదా, నాకు ఈ హౌస్లో మా నాన్న తప్ప నాకు ఎవ్వరు స్టాండ్ తీసుకోరు, మా నాన్న తప్ప నాకు ఎవ్వరు హెల్ప్ చేయరు అని చెప్పింది కదా తనుజనే. అప్పుడు ఇమ్ము కూడా మీ నాన్న ఒకడే హెల్ప్ చేస్తున్నాడా, మేమందరం చేయడం లేదా అని ఇమ్ము కూడా కోపం పడి హట్ అయిపోయి, అప్పుడు నాగార్జున సార్ కూడా అదే చెప్పాడు కదా, హట్ అయిపోయి ఇంకా చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాడు కదా, సరిగా మాట్లాడుకున్నాడు అనమాట తనుజతో. మళ్ళీ ఫ్రెండ్స్ అయినారు. వీళ్ళేమో అక్కడ వాష్రూమ్లో కూర్చొని ఉన్నారనమాట. వాష్రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. తనుజ పవన్ కళ్యాణ్ ఇక్కడ కూర్చున్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ వాష్రూమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. మార్నింగ్ స్నానాలు అవన్నీ అయిపోయినాయి వాళ్ళవి. ఇప్పుడు పోయి అడగండి అని చెప్తుంటే ఆల్రెడీ తనుజ చెప్పింది కదా ఇంతకుముందుకు. ఇప్పుడు అవతల సైడ్ పోయింది కదా, ఆమె 4 మెంబర్స్ అయినారు, మనం 3 అయినాం కదా, వెళ్ళండి అని సంజన అదే చెప్తుంది బర్నీకి. ఈరోజు ఇంకా ఇప్పుడు ఎవరిని తీసేస్తారో లేదో అని ప్రోమోలో చూపించారు కదా, మీరు నెక్స్ట్ ఎవరు తీసేయాలనుకుంటున్నారు అని చెప్పాడు కదా బిగ్ బాస్. అందుకే ఆమె ఎవరికి వేస్తుందా ఓట్ అని వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు తనుజ అయినా బర్నీకి వేసిందంటే ఇప్పుడు ఇటు సైడ్ 4 అయిపోతారు కదా, లేకుంటే ఈ మూకి కళ్యాణ్కి వేసిందంటే ఇంకా అప్పుడు అటు సైడ్ 4 అయిపోతారు. ఫస్టే మాట ఇప్పించుకోకండి అంటే ఇంకా వెళ్తా అడుగుతా అంటున్నాడు బర్ని. ఇంకా తర్వాత అయితే వాళ్ళు ఫ్రెష్ అయ్యేది అవి చూపించారు కాసేపు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ గార్డెన్ ఏరియాలో ఇక్కడ సుమన్ బర్ని ఇద్దరు బాగా ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్నే ఇంకా గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేసుకుంటున్నారు. అప్పుడు సుమన్ ఏమన్నాడు బర్నీని, ఈ స్టెప్ వేయండి అని ఒక స్టెప్ చూపించాడు ఇట్లా కాళ్ళతోని. ఇది తెలుసు కదా అని 2 స్టెప్స్ వేయండి అని చూపిస్తున్నాడు. తెలుసు అని ఇక్కడ జోక్ చేసుకుంటున్నారు, ఇద్దరు స్టెప్ వేస్తున్నారనమాట. అది ప్రోమోలో కూడా చూపించారు కదా వాళ్ళిద్దరు హాయిగా. ప్రోమోలో కాదు అన్సీన్లోనే చూపించారు, మా టీవీ వాళ్ళు చూపించినప్పుడు. ఇదే అనమాట వాళ్ళు డ్యాన్స్ చేసేది చూపించారు కదా కొంచెం లైట్గా, అది చెప్తున్నా. అప్పుడు చూపించుంటే వచ్చని వేస్తున్నాడు బర్ని సుమన్ ఇద్దరు కలిసి ఇక్కడ స్టెప్ వేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఒక బర్నీది ఒక స్టెప్ ఫేమస్ అయింది కదా, నాగార్జున కూడా వీకెండ్లో చూపించాడు కదా, అందుకే ఇంకా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు వేస్తున్నప్పుడు అక్కడ నుంచి సంజన కూర్చొని అక్కడ దూరంగా సోఫాలో కూర్చొని చూసింది అనమాట వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే. అప్పుడు ఏమనింది, లంబు జంబు అని పెట్టింది వాళ్ళిద్దరికి పేరు, లంబు జంబు అని. అంటే ఒకరు హైట్ ఉన్నారు, ఒకరు పొట్టుకున్నారు కదా, అందుకని లంబు జంబు మీతో పాటు నేను డ్యాన్స్ చేస్తాను, మీతో పాటు నేను స్టెప్ వేస్తాను అని వచ్చింది వాళ్ళ దగ్గరికి. చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఈ ఉమ్మ అయితే ఒక దూరం నుంచి చూసుకుంటున్నాడు, వాళ్ళ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ అన్నారు కదా, పాయింట్స్ అవి సుమన్ శెట్టి సంజనాకి ఇచ్చేశాడు కదా, అప్పుడు ఇంకా బాగా మరీ క్లోజ్ అయ్యారు. వాళ్ళు అన్నారు కదా నిన్న డెమాన్ వాళ్ళు ఏం హెల్ప్ చేయరు నీకు, కానీ నువ్వు వాళ్ళతో ఉన్నావు అన్నందుకు కావాలని వీళ్ళిద్దరు కలిసి ఆమెకి సంజనాకి హెల్ప్ చేశారనమాట. వాళ్ళు అన్నదానికి వాళ్ళకి రివర్స్ అయింది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు బాగా ఫ్రెండ్స్ అని అనమాట. దూరం నుంచి ఇమ్మాన్యుల్ చూస్తూ ఉన్నాడు. నేను చేస్తాను లంబు జంబు అనుకుంటూ ఉరుక్కుంటూ వచ్చింది. వీళ్ళంతా ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా ఇక్కడ హాయిగా డ్యాన్సులు చేసుకుంటూ కూర్చున్నారనమాట ముగ్గురు. ఆ రోజు రీతు ఇమ్మాన్యుల్ బర్ని ముగ్గురు కలిసి కెమెరా ముందర డ్యాన్స్ చేశారు కదా. వీకెండ్లో నాగార్జున గారు ఇది ఫేమస్ అయింది మీ స్టెప్ అని చూపించారు కదా, అందుకే ఇది కూడా స్టెప్ ఫేమస్ కావాలనుకుంటున్నారు. అప్పుడు ఈ డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళు పాడుకుంటున్నారనమాట. ఏమనింది, సీనియర్ సిటిజన్ బ్యాచ్ ఈ బిగ్ బాస్ హౌస్లో అని సంజన అనింది. అప్పుడు బర్ని కూడా మళ్ళీ పాట కలిపెడతానికి, మమ్మల్ని ముగ్గురిని తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్లో అని పాడుతున్నారు. సీనియర్ సిటిజన్ బ్యాచ్ అనుకుంటూ పాడుకుంటున్నారు ముగ్గురు అనమాట. వీళ్ళు ముగ్గురు సెట్ అయినారు. ఇప్పుడు మమ్మల్ని బయటికి తోయడానికే ప్లాన్ చేస్తున్నారు, కానీ వదలం మేము బాగా ట్రై చేస్తాం, గట్టి ఫైట్ చేస్తామని ముగ్గురు నవ్వుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ వదలం ఆడతాం గట్టి పోటీ ఇస్తాం అంటున్నాడు బర్ని. వాళ్ళ ముగ్గురు కలిసి ఒకటే కోరస్ లాగా పాడుతున్నారనమాట పాట.
అని పాట పాడుకుంటా ఇక ముగ్గురు నవ్వుకుంటా వెళ్ళిపోయారనమాట. ఎంత పోవాలని ట్రై చేసినా మేము పోము, సీనియర్ సిటిజన్ బ్యాచ్, వదలం వదలం గట్టి పోటీ ఇస్తామని అట్లే డ్యాన్స్ చేస్తున్నారు చూడు. సుమను, సంజన వాళ్ళందరూ చూసి కొంచెంసేపు మళ్ళీ అంత డ్యాన్స్ అయిపోయినాక నవ్వుకున్నారు ఒకరినొకరు చూసుకొని. మమ్మల్ని తోసేయాలని చూస్తున్నారు బయటికి, స్కోర్ బోర్డులో నుంచి, హౌస్లో నుంచి. కానీ మేము మీ ఆటలు సాగనీయం, మేము వెళ్ళము, గట్టి పోటీ ఇస్తాం అనుకుంటా పాడుకుంటా ఛాన్స్ డ్యాన్స్ చేశారనమాట. ఒక 10 minutes వాళ్ళు డ్యాన్స్ చూపించారు. ఇమ్ము ఏమో దూరం నుంచి, ఇప్పుడు కొంచెం సంజనకి ఇమ్ముకి కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది కదా ఆల్రెడీ. ఆ తనుజ చేసిన దానికి వాళ్ళిద్దరికి డిస్టెన్స్ వచ్చేసింది కదా. సంజన కూడా కనుక్కిందనమాట ఆ ఇమ్ము బుద్ధి. మొన్న గేమ్లో అట్లా ఎవరు కావాలా అని అంటే సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. నాగార్జున సార్ కూడా అడిగాడు కదా, నువ్వు ఎందుకు సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నావు అన్నప్పుడు చెప్పాడు కదా, అంటే నేను కాకపోతే మా అమ్మాయిని గెలుస్తుందని నా నా మనసులో ఉండే సార్, అందుకని నేను సంజనాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే బర్నీతో మాట్లాడేటప్పుడు అదే చెప్పింది సంజన ఒకసారి. అంటే ఇక్కడ ఏమన్నా అన్నీ డొనేట్ చేయడానికి ఏమైనా వచ్చాడా, నాగార్జున సార్ అయితే నవ్వాడు కదా అట్లా చెప్పింటే అని ఇమ్ము గురించి చెప్తుందనమాట బర్నీకి. అంటే ఇమ్ము అప్పుడు కావాలని ఆమె ఆడలేదనే సెలెక్ట్ చేసుకున్నాడు అని కనుక్కుందనమాట సంజన. అది మాట్లాడుకున్నారు మొన్న సంజన, బర్నీ వాళ్ళ ముగ్గురు కూడా. చూడండి ఇక్కడ డ్యాన్స్ చేసి నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఆయన ప్రైజ్ మనీ అంతగా డొనేట్ చేయడానికి వచ్చాడా నాకేమన్నా అనింది. కానీ నాగార్జున సార్ కూడా కనుక్కొని అడిగాడు కదా అని నవ్వుకున్నారు కొంచెం. మొన్న సోఫాలో కూర్చున్నారు కదా బర్నీ, సంజన ఆ రోజు అనమాట. నాకేమన్నా మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాడా ఇమ్ము అనింది. కానీ ఆ రోజు ఏం చెప్పాడు ఎట్లా నాగార్జున సార్కి, నాకు అంత ఐడియా లేదు సార్, తర్వాత 3 members ఆడాల్సి వస్తుంది, అదంతా నాకు తెలియదు, అందుకని మా అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు కదా. కానీ సంజన ఫిజికల్గా కొంచెం వీక్ ఉంటుందని తీసుకున్నాడు అది. తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం డ్యాన్స్ చేసిన తర్వాత ముగ్గురు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు కూర్చొని. అప్పుడేమో మధ్యాహ్నం మార్నింగ్ తింటున్నారు అనమాట టిఫిన్. తనుజ, కళ్యాణ్, డెమాన్, పవన్, ఇమ్ము వాళ్ళంతా అక్కడ కూర్చొని తింటున్నారు. అప్పుడు డెమాన్ పవన్ అన్నాడు, మధ్యాహ్నము బెండకాయ వేపుడు మజ్జిగ చారు చేస్తామా అని అన్నాడు. బర్నీ గారు అని పిలుస్తున్నాను అనమాట. బర్నీకి చెప్తున్నారు మధ్యాహ్నము మజ్జిగ చారు చేసుకుంటాము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ పిలుస్తున్నారు చూడండి పైన బర్నీని. డెమాన్ పవన్ వాళ్ళు పిలిచారు. అప్పుడు డెమాన్ పవన్ వాళ్ళ గాడికి పోతాడు వాళ్ళు పిలిచింటే. అయితే బెండకాయ ఎప్పుడు నేను చేస్తాను, నువ్వు మజ్జిగ చారు చేయని మాట్లాడుకున్నారు ఇద్దరు, తనుజ, కళ్యాణ్ కదా సారీ డెమాన్ పవన్. అప్పుడు డెమాన్ పవన్ బర్నీ గారు ఆఫ్టర్నూన్ మజ్జిగ చారు బెండకాయ వేపుడు చేసుకుందామని పిలిచి చెప్పాడు. అంటే బర్నీ అన్నాడు, ఎందుకు పప్పు చారు లేదా అన్నాడు. ఫస్ట్ పప్పు చారు చేసుకుందాం అనుకున్నాం కదా, పప్పు చారు చేసలేరా అన్నాడు. అంటే చింతపండు లేదు కదా పప్పు చారుకి అంటున్నాడు. ఇంకా చింతపండు లేదు కాబట్టి మజ్జిగ చారు చేసుకుందాం అంటున్నాడు. అందుకే చింతపండు లేకుండా చేస్తే మళ్ళీ నిన్న కూడా పప్పు చారే కదా మనం చేసుకునేది, నిన్న కూడా పప్పే కదా, చింతపండు లేకుండా చేస్తే నీట్గా కూడా రాదు కదా, అందుకని ఇంకా మజ్జిగ చారు చేసుకుందాం అనుకుంటున్నాము అని అంటే, సరే మజ్జిగ చారు అయితే కానీ మరి డబ్బాలో ఉన్న పెరుగు అయిపోగొట్టండి అని చెప్పినాడు. అంటే మళ్ళీ ఎక్స్ట్రా పెరుగు తీసుకొద్దండి, ఒక డబ్బాలో కొంచెం మిగిలిందంట పెరుగు, ఇంకా ఆ పెరుగే వేసుకోండి అని బర్నీ చెప్తున్నాడు. డబ్బాల పెరుగు అంటే అప్పుడు మళ్ళీ తనుజ వచ్చి లాస్ట్ 2 days నుంచి అసలు నేను పెరుగే వేసుకోలేదు అని చెప్తుంది. అంటే నాది ఉంది ఇంకా ఎక్స్ట్రా అని అన్నట్టు చెప్తుంది తనుజ. డెమాన్ పవన్ ఏమన్నాడు, లాస్ట్ 2 days నుంచి వేసుకోవాలి అంటుంటే 2 spoons అయితే సరిపోతుంది పెరుగు, ఒక్కొక్కటి దాంట్లో 2 spoons ఇస్తే చాలు అని చెప్తున్నాడు బర్నీకి. అరే బాబు మీరు సుందరులరా బాబు, ఒకటి మాట్లాడితే ఒకటి స్టార్ట్ చేస్తారు అనుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు డెమాన్ పవన్తో మాట్లాడుతుంటే ఆమె పక్కన నేను లాస్ట్ 2 days నుంచి పెరుగు తినలే అనుకుంటే చెప్పింది కదా, అది హేళన్ లాగా అనుకుంటూ వచ్చాడు అనమాట బర్నీ. నేనేమంటున్నాను, బ్యాలెన్స్ పెరుగుంది కదా అది అయిపోతుందా, మధ్యాహ్నం అది అయిపోగొట్టేద్దాము అంటే
తనుజ ఉంటుంది, వాడు అదే చెప్తున్నాడు కదా అంటుంది బర్నీతో. ఫస్ట్ ఆమెకి ఇచ్చేయండి, 2 రోజుల నుంచి పెరుగు తీసుకోలేనంట, ఆమె పెరుగు ఎంత ఉందో ఆమెకి ఇచ్చేసేయండి అన్నాడు హేళన్ లాగా తనుజని. అంటే మీరు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అంటుంది. అరే బాబు, ఆమెకి ఎంత కావాలనో 2 రోజుల నుంచి చేసుకోలేదంటే ఆమె పెరుగు ఆమెకి ఇచ్చేయండి అని చెప్తున్నా. అంటే తనుజ, మీరు ఎందుకు కోపం పడుతున్నారు అని అంటుంది. కోపమా, నేనేం కోపం పడుతున్నాను, వీణ అందాక నుంచి కోపం పడుకుంటూ వచ్చారు కదా, వాయిస్లో అంత కోపంగా వాయిస్ రేజ్ చేసుకుంటూ వచ్చారు కదా. అంటే నాది నేను 2 డేస్ నుంచి తినలే అని చెప్తున్నా పెరుగు. అంటే నీ కోపం ఏం లేదు, నువ్వు తినలే అని తీసుకోమని చెప్తున్నాను, ఆమెకి ఇచ్చేయండి. నేనేమంటున్నాను, బ్యాలెన్స్ ఉన్న పెరుగు సరిపోతుందా, కొత్త డబ్బా ఓపెన్ చేయాలన్నా, అవసరం లేదా అని అడుగుతున్నాను. కోపం పడినానని నాకు అర్థం కాదు, నీకెట్లా కోపం అని అర్థమైంది నేను చెప్పినది అన్నాడు. డెమాన్ పవనేమో సరిపోతుంది అనుకుంటున్నాను అని వచ్చి చెక్ చేస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ దగ్గర. మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు వానికి ఏం కౌంటర్ ఇచ్చారు మీరు డెమాన్కి అనింది. తనుజ, నువ్వు అంటే రిలాక్స్ అన్నాడు. డెమాన్ కూడా మళ్ళీ గొడవలా చేస్తుంటే వాళ్ళు పెరుగుకి. అంటే బర్ని అన్నాడు, తనుజ నువ్వు డెమాన్ గురించి ఎంత ఆలోచిస్తావో నీకంటే 1000 రెట్లు నేను ఆలోచిస్తాను డెమాన్ గురించి. నువ్వు అంత సపోర్ట్గా రావాల్సిన అవసరం లేదు, అంత వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కూడా వెనకేసుకొస్తాను, నీకంటే ఎక్కువనే 1000 రెట్లు ఎక్కువనే వెనకేసుకొస్తాను. అంటే మీరు అక్కడి నుంచి కౌంటర్ వేసాను, వాడు ఏమననే లేదు, నేను కదా అన్నాను మిమ్మల్ని, వాడేమన్నాడు అంటుంది తనుజ. అదే నువ్వు అట్లా సపోర్ట్ వెనకేసుకు రావద్దు డెమాన్ని, నాకు కూడా వాడి ఇష్టమే అన్నట్లు చెప్తున్నాడు బర్ని. కాదురా బాబు, నేను ఎవరిని అనడం లేదు, ఈ పెరుగు మజ్జిగ చారుకి సరిపోతుందా లేదా, కొత్త డబ్బా అది కొంచెం ఉంది కదా ఆ బాక్స్ చూపిస్తున్నాడు అనమాట, సరిపోతుందా లేదా, కొత్త డబ్బా ఓపెన్ చేయాలనా అని చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ అదే కాన్వర్జేషన్ జరుగుతుంది. వెనకేసుకు వస్తున్నావు అది అంటే, అది పెరుగు చూపించాడు డబ్బా, చూడు ఇది సరిపోతుందా లేదా మజ్జిగ చారుకి అని వాడిని అడుగుతున్నా నేను, నువ్వెందుకు మధ్యలో సీరియస్ అవుతున్నావు అంటున్నాడు. దీంట్లో సరిపోతే ఫస్ట్ పెరుగు ఇంపార్టెంట్ కదా, ఆమె 2 రోజులు పెరుగు తినలేదంట, అది ఇంపార్టెంట్ కదా, ఆమె పెరుగు తీసుకోలేదు అనుకుంటా కౌంటర్ వేసి వెళ్ళిపోయాడు తనుజాకి. ఇక్కడనేమో వాళ్ళిద్దరు దూరం నుంచి చూస్తూ ఉన్నారనమాట. వీళ్ళ కాన్వర్జేషన్ అంతా పెరుగుది. సంజన, సుమన్ శెట్టి అదే జరుగుతుందనమాట. డెమాన్ పవన్ ఏమో రిలాక్స్ అంటున్నాడు. వాళ్ళిద్దరు కొంచెం గొడవలాగా మాట్లాడుకుంటుంటే, ఎందుకు మీరు వాని మీద సీరియస్ అవుతున్నారు, నేను కదా అన్నాను, వాడు ఏమన్నా అన్నాడా మిమ్మల్ని అని అంటుంది. ఇంకా అనేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ పెరుగు ఇంపార్టెంట్, ఆమెకు పెరిగేయండి ఫస్ట్, 2 రోజులు తినలేదంటే ఆమెకి ఇచ్చేసి ఒకవేళ సరిపోకుంటే చూడు అంటే, సర్లే ఏదో పెరుగు చారనే చేసేస్తాను అని డెమాన్ అంటున్నాడు. రిలాక్స్ అంటున్నాడు పక్కన. చూడు ఇక్కడ రిలాక్స్ అంటున్నాడు. ఇంకా కోపంగా అక్కడ నుంచి బర్నీ వెళ్ళిపోయాడు అనమాట. ఆమెకు ఒకటే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది కదా డెమాన్ మీద, అందుకని బర్నీకి కోపం వచ్చేసింది అనమాట. ఎందుకంటే బర్నీ కూడా చూస్తున్నాడు కదా, డైలీ డెమాన్ పవన్ పని చేసేది అవంతా గమనిస్తూనే ఉంటాడు కదా, అందుకే నీకంటే ఎక్కువ ప్రేమనే ఉంది, వాని మీద సపోర్ట్గా మాట్లాడేది, వెనకేసుకొచ్చేది అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నేను కూడా చేయగలను, వాడు నాకు కూడా ఇష్టమే వాడు అని చెప్తున్నాడు. అయితే పెరుగు డబ్బా చూపిస్తున్నాడు చూడు, ఎంత సరిపోతలేదో చూడు తనుజ, సరిపోకుంటే కొత్తది ఓపెన్ చేస్తా, ఇది మళ్ళీ దీంట్లో సరిపోకుంటే మళ్ళీ 2 స్పూన్లు నీకు కావాల్సిన పెరుగు కూడా 2 డేస్ నుంచి తినలే కదా, అది కూడా తీసుకో, అది తీసుకున్న తర్వాత కూడా సరిపోతుందా లేదా మజ్జిగ చారుకి చూడు డెమాన్ అన్నాడు. అంటే రిలాక్స్ అన్న, ఒకవేళ సరిపోకుంటే మజ్జిగ చారు పెరుగు చారు చేసుకుందాంలే అంటున్నాడు. అనేసి మళ్ళీ తర్వాత అక్కడ సంజన వాళ్ళు సుమన్ వాళ్ళు కూర్చున్నారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఇంకా ఈ వీక్ కెప్టెన్ కదా బర్నీ, అందుకే చెప్తున్నాడు. రేషన్ మేనేజర్ కూడా ఇంకా ఆయన్నే చూసుకుంటున్నాడేమో, అంటే పెరుగు అవి సరిపోతో లేదని చెక్ చేసుకోవాలి కదా, అందుకని చూపిస్తున్నాడు ఇక్కడ అనమాట. ఫస్ట్ ఆమెకి ఇచ్చేయరా నాయనా అన్నాడు.
ఎందుకు మీరు అంత కోపం పడుతున్నారు నా మీద అంటుంది తనుజ. కోపమా? ఇదేమన్నా కోపం పట్టినట్టుందా? వానికి కోపం అనపడకుంది, నీకెందుకు కోపం అనిపిస్తుంది అన్నాడు తనుజాని భార్ని. వాళ్ళైతే ఇంకా ఇమ్ము వాళ్ళైతే వాళ్ళేం ఓకే వినట్టు తల ఉంచుకొని వాళ్ళంతా వాళ్ళు తినుకుంటున్నారు. ఇమ్ము కళ్యాణ్ ఇప్పుడు అది స్కోర్ బోర్డ్ మీద పాయింట్స్ కోసం అందరికీ గొడవలా జరుగుతుంది కదా, అందుకని అందరు ఇంకా ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ కాకున్నారనమాట. తర్వాత అయితే ఇమ్మానుయల్కి కళ్యాణ్ ఆయన దగ్గర ఏదో బజ్జీలో ఏవో స్నాక్స్ తీసుకున్నారు కదా, అది తినిపిస్తున్నాడు అనమాట ఇమ్ముకి. అది తినిపిస్తున్నాడు చూడండి, అక్కడ నోట్లో పెట్టి. అది ఏం స్నాక్స్ మరి నాకైతే తెలియదు, టిఫిన్ స్నాక్స్ అయినా కూడా ఈ సీజన్లో బాగా చేసుకుంటున్నారులేండి ఫ్రెంచ్ ఫ్రైస్లు అంట. పోయిన సీజన్లో అయితే ఇంకా కొంచెం ఫుడ్కి తక్కువ ఉండే, వీళ్ళకైతే బాగా ఫ్రైస్కి అన్నిటికీ అన్నీ సరిపోతున్నాయి బాగా. ఒక్కొక్క సీజన్లో అయితే సరిపోలే బిగ్ బాస్ అంటే. ఒకసారి థర్డ్ సీజన్ ఫోర్త్ సీజన్లో నాగార్జున సార్ కూడా అన్నాడు, నిన్ను పంపిస్తున్నాం మీకు ఇంత క్వాంటిటీ ఇంతమందికి మీకు సరిపోలేదా అంటుంటారు. వాళ్ళైనా కానీ పాపం అంతమందికి పంపిస్తూనే ఉంటారు కదండి బిగ్ బాస్ వాళ్ళు. వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఒక సీజన్లో అన్నాడు ఎప్పుడో నాగార్జున గారు, థర్డ్ సీజను ఫోర్త్ సీజను, వారానికి ఇంత ఆయిల్ పంపిస్తున్నాం, ఇంత పెరుగు పాల ప్యాకెట్లు, మీకు అయినా కూడా సరిపోలేదా గొడవ పడుతుంటారు అని అన్నాడు అన్నారు ఆ రోజు బిగ్ బాస్లో నాగార్జున సార్ కూడా. ఒకసారి మనం ఏమనుకుంటాం, కావాలని తక్కువ పంపించి గొడవ పెడతాడేమో బిగ్ బాస్, ఫుడ్ కాలితే అందరికీ ఫుడ్ తక్కువ వస్తే అప్పుడు గొడవలు అవుతాయి కదా అని కావాలని పెడతాడేమో బిగ్ బాస్ గొడవలు అనుకుంటాం కదా. అట్లేం లేదండి, పాపం చాలా క్వాంటిటీలో పంపిస్తుంటాడు. అది చూడండి ఫ్రిడ్జ్ నిండా పెట్టుకున్నారు కూరగాయలు అవన్నీ. ఇమ్మానుయల్ యాక్చువల్లీ తనుజ చేస్తుందని చెప్పినాడు డెమన్ పవన్. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇమ్మానుయల్కి పనిష్మెంట్ ఉంది కదా, పొద్దున నిద్ర పోయినప్పుడు కుక్కలు అరిచినాయి కదా, అందుకని ఇమ్మానుయల్ చేస్తాడు పప్పుచారు, మళ్ళీ మీరే ఇప్పుడు పెరుగుచారు అని అన్నాడు. ఇమ్మానుయల్ నేను చేస్తాను కానీ వాళ్ళు నిన్న కూడా పప్పే కదా పెరుగు చారు చేసుకుందాం అన్నారు అని అన్నాడు ఇమ్మానుయల్. అదే నిన్న మాట్లాడుకున్నాం అయిపోయింది కదా అని మళ్ళీ పప్పు చారు చేస్తామని ఇప్పుడు మీరే మళ్ళీ మార్చినారని ఇంకా వెళ్ళిపోతున్నాడు భార్ని. తర్వాత అయితే ఇక్కడ స్కోర్ బోర్డ్ చూపిస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అయితే ఇక్కడ సంజన సోఫాలో కూర్చొని ఉంటుంది. తర్వాత అది స్కోర్ బోర్డ్ చూసి మాట్లాడుకుంటున్నారు. బర్నీ కూడా వస్తాడు మళ్ళీ సంజన దగ్గరికి. బర్నీ అన్న నువ్వు సెకండ్ ప్లేసా అని అడుగుతుంది. సెకండ్ ప్లేసా అంటే థర్డ్ ప్లేసా అంటే తనుజ థర్డ్ నేను ఫోర్త్కి వస్తా అని మాట్లాడుకున్నారు. తర్వాత అయితే ఇక్కడ బయట అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అంతా బయట కూర్చున్నారు సుమన్ వీళ్ళంతా. అక్కడ వాళ్ళిద్దరేమో అది స్కోర్ బోర్డులో నువ్వు థర్డ్ ప్లేస్కి వస్తావా ఫోర్త్ ప్లేస్కి వస్తావా, తనుజ వస్తుంది సెకండ్కి అని అది మాట్లాడుతున్నారు అనమాట. అయితే లోపల ఏం మాట్లాడుతున్నారు, ప్రతి బాల్ తనుజకి ఇచ్చాడు కళ్యాణ్, అప్పుడు ఆమె లీడ్ చేసేసింది, నేను అప్పుడు పడిపోయాను ఒక నెంబరు, కళ్యాణ్ అన్నీ వేసింటే ఆమె కూడా చెప్పింది ఇట్లా అల్లరికి అన్నట్టు వేసినాడు. మొత్తం ప్రతి గేమ్లో కళ్యాణ్ తనుజకే సపోర్ట్ చేస్తున్నాడని వాళ్ళు లోపల ఇక్కడ మాట్లాడుకుంటున్నారనమాట. అల్లా ఇరికేసినట్టు వేసినాడు బాల్ మొత్తం తనుజకే, అప్పుడు నా పాయింట్స్ అన్నీ పడిపోయినాయి అని బర్నీ కూడా చెప్పాడు సంజనాకి. ఆ గేమ్ వల్ల నేను స్కోర్ తగ్గిపోవాల్సి వచ్చింది అంటే ఆయన అంతేనా ప్రతి గేమ్ అట్లా చేస్తున్నాడు కళ్యాణ్, ఎప్పుడు ప్రతి గేమ్లో తనుజాకే సపోర్ట్ చేస్తాడు, ఇంకెవరికి చేయడు, చిన్న పిల్లల్లాగా ఇట్లా చూడన్నా డైరెక్ట్ ఆమె దాంట్లోకి వేసేస్తున్నాడు, అలా ఇరికి ఆడుకున్నట్టు వేసినాడు అని చెప్తుంది. 20 బాల్స్ ఇట్లనే వేసినాడన్న డైరెక్ట్. తర్వాత అయితే ఇట్లా తాడే పట్టింది, తర్వాత డిస్క్లైమర్ అని అవన్నీ చెప్తున్నాడు. 20 బాల్స్ వేసాడన్న డైరెక్ట్ అలా ఇరికి ఆడినట్టు వేసినాడు, అది చూపిస్తుంది అనమాట. డైరెక్ట్ వేసేసాడు క్యాచ్, 20 బాల్స్ దాకా వేసాడు తనుజాకే అని చెప్తుంది. తర్వాత డిస్క్లైమర్ ఎత్తారు, తాడే పట్టింది అని అంటున్నారు. మళ్ళీ తర్వాత అయితే తను వచ్చేసి మట్కా గేమ్లో కూడా నా బండికి గుద్దేసింది, అవి కుండలు ఇట్లా తగిలింది కదా, అప్పుడు తనుజ నాకు తగిలింది అప్పుడు పడిపోయినాయి అని చెప్తుంది. తనుజ అని గట్టిగా అరిచింది కదా, ఆమె పడిన తర్వాత ఆమె తగిలిచ్చిందంట సంజనాకి. తర్వాత వచ్చేసి నాకు కూడా తగిలిచ్చింది తనుజ మట్కా గేమ్లో కూడా అని చెప్తుంది. ఆ కుండలన్నీ పడిపోవడానికి లేట్ అయింది అని చెప్తుంది.
చెప్పినాను. నాకంటే ఒక అడుగు ముందు ఉండేది ఆ అమ్మాయి. ఆమె తగిలినందుకే నాది లేట్ అయిపోయిందని చెప్పినాను నేను అని చెప్తుంది భరణికి. కానీ నేనేం చెప్తున్నా తెలుసా? సుమనన్న ఇక్కడ నిల్చోనని నేను ఇక్కడ నిల్చున్నాను. మధ్యలోకి వేస్తున్నారు బాలు. తన పట్టకపోతే ఇంకా నేను పట్టుకోకుండా ఆయన పట్టుకోకుండా అది ఇద్దరి మధ్యలో వేస్ట్ అయిపోతుంది కదా బాలు అని చెప్తున్నా. అది మీ ఆట అన్న అది అని అనింది. అంటే సుమన్ భరణి ఇద్దరు పక్కన పక్కన నిలబడి ఆడినారు చూడు, ఆ గేమ్ గురించి చెప్తున్నాడు అనమాట. అది బాల్ పట్టుకునేది కదన్న, అది పట్టుకోవాల్సిందే అనింది. కానీ సుమన్ అన్న ఫీల్ అయితే నాకు నిజంగా బాధ అనిపించింది ఆ గేమ్లో. అన్న అవన్నీ పట్టుకుంటున్నారు మీరు అన్నాడు కదా, దానికి బాధ వేసిందంట. ఒకవేళ మధ్యలోకి వేస్తున్నారు వాళ్ళు, నాకు వేయకున్నారు ఆయనకి వేయకున్నారు, మధ్యలోకి వేస్తున్నారు. ఒకవేళ నేను పట్టుకోకుంటే కింద పడి ఇద్దరికి లేకుండా అయిపోతుంది కదా వేస్ట్ అని నేను పట్టుకుంటున్నా. సుమన్ అన్న బాధపడితే నాకు బాధ అవుతుంది అంటున్నాడు. దట్ ఈస్ ద గేమ్ అన్న, అదేం బాధపడద్దు. ఇప్పుడు రన్నింగ్ రేస్లో కూడా పక్కన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక అడుగు ముందు ఉండాలి కదా, అదే కదా గేము. దానికి ఏం బాధపడద్దు అన్న, అది గేము. అంటే సుమన్ అన్న బాధపడితే నాకు బాధలేస్తుంది. ఆయన పడిపోతే ఒకవేళ ఆయన పట్టుకోలేకపోయినాడు అనుకో, ఆ బాల్ వేస్ట్ అయిపోతుంది కదా అని పట్టుకోవాల్సి వచ్చింది అని బాధపడుతున్నాడు అనమాట సంజనకు చెప్పుకుంటా. తర్వాత అయితే ఇక్కడ తర్వాత వాళ్ళు మళ్ళీ ఇమ్ము వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. ఇమ్ము తనుజ వాళ్ళంతా. మట్కా గేమ్లో కూడా అట్లే చేసిందన్న నాకు తనుజ. ఆమెది పడిన వెంటనే నాకు తగిలిచ్చింది, ఇట్లా హ్యాండిల్ లాగా ఉంటుంది కదా, అది తగిలిచ్చింది నాకు అని చెప్తుంది. బర్నీకి కూడా ఆయన బాల్స్ వేయకుండా మధ్యలో వేసి అట్లా చేసినాడు కదా, అప్పుడు బర్నీకి కూడా అన్యాయం జరిగింది కదా. మొత్తం ఆ గేమ్లో మొత్తం బర్నీకి తనుజకి సంజనకి అందరు కలిపి పెట్టారు కదా, అప్పుడు మొత్తం బాల్స్ తనుజకి వేసాడు కదా కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు. అప్పుడు మీకు ఎట్లా జరిగింది, తర్వాత నాకు ఇట్లా జరిగింది మట్కా గేమ్లో అని తనుజ కళ్యాణ్ చేసినవన్నీ మాట్లాడుకుంటున్నారు అనమాట ఇద్దరు. ఆమె నాది పడగొట్టినందుకు నాకు ఒక్క అడుగు ఆమె ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ గేమ్ పోయింది నాకు. మట్కా గేమ్లో నాకు తగిలిచ్చింది హ్యాండిల్కి. అప్పుడు నేను గట్టిగా కూడా అరిచాను అని చెప్తుంది. తనుజ అని గట్టిగా అనింది కదా గేమ్లో. ఆమెది పడిన వెంటనే పక్కన వాళ్ళకి టచ్ చేసింది అనమాట. అప్పుడు పక్కన సంజనానే ఉంది కదా, అప్పుడు తగిలిచ్చింది. వీళ్ళు కూడా ఆ బాల్ గేమ్ గురించి బయట వీళ్ళందరూ కూడా కాన్వర్జేషన్ పెట్టుకున్నారనమాట. డెమాన్ పవను, కళ్యాణ్, తనుజ, ఇమ్ము కూడా ఇప్పుడు వీళ్ళ సైడ్ వచ్చేసాడు కదా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ తనుజ ఏమంటుంది, లాస్ట్ బాల్ నువ్వు నాకు వేయకపోయినా కూడా నేనే గెలిచేదాన్ని, నేనే ఫస్ట్ ప్లేస్కి వచ్చేదాన్ని అని చెప్తుంది. డెమాన్ పవన్ కూడా నువ్వు ఫస్ట్ ప్లేసే ఉంటుంటివి లాస్ట్ బాల్ నీకు వేయకున్నా కానీ అని అంటుంది. అంటే లాస్ట్ బాల్ కళ్యాణ్ వేసినాడు కదా ఆమెకి, నువ్వు వేయకున్నా నేను ఎట్లయినా ఫస్టే అని చెప్తుంది. అఫ్కోర్స్ నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను. సంజన గారిని అడిగినందుకు సంజన గారు ఇచ్చారు. కళ్యాణ్ అడిగాను, కళ్యాణ్ వేశాడు. అక్కడ ఎవరైనా అడుగుతారు కాబట్టి నేను కూడా అడిగాను అని సమర్థించుకుంటుంది అనమాట ఆమె అంతకామె తనుజ. అలా అయితే నాకు ఒక్కదానికి ఏమీ లేదు, నాకు ఈ ముగ్గు కూడా వేసాడు సమానంగానే అనింది. అంటే ఇక్కడ డెమాన్ పవన్ ఏమంటున్నాడు, వాడు ఈక్వల్గానే వేసాడులే అంటున్నాడు. ఈక్వల్గా వేసాడు ఏమన్నా అక్కడ కళ్యాణ్ అందరికి తెలుస్తుంది కదండి, డైరెక్ట్ తనుజకి వేసాడు కదా బాల్స్. గట్టిగా రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ ఒక బాల్ని ఇక్కడ వేసాడు. సంజన గారు కూడా వేసారు అట్లా. అంటే నేను సంజన గారిని కూడా రిక్వెస్ట్ చేశాను కదా అంటుంటే డెమాన్ పవన్ ఈక్వల్ వేసాడు కళ్యాణ్ అంటున్నాడు. సంజన గారు కూడా 4 బాల్స్ వేస్ట్ చేశారు. 2 స్విమ్మింగ్ పూల్లో పడింది, ఒకటి వెనకాల పడింది, ఒకటి ముందరికి పడింది. అంటే ఒకటి తగిలి పడిందిలే అన్నాడు మళ్ళీ డెమాను. ఒకటి వెనకాల పడింది అని కళ్యాణ్ చెప్తున్నాడు. మొత్తం 4 బాల్స్ వేస్ట్ అయిపోయినాయి అక్కడ అని మాట్లాడుకుంటున్నారు. బాల్స్ కొన్ని బర్నీ సారే పట్టారు కదా అంటుంది. మళ్ళీ ఏమంటుంది, సుమన్ అన్న 3 బాల్స్ బర్నీ సారే పట్టారు అని బర్నీ మీద కూడా చెప్తుంది చూడు వెనకాల సైడ్. మళ్ళీ ఎదురుగానేమో బర్నీ నాన్న అంటుంది. సుమన్ అన్న బాల్స్ కూడా పట్టాడు అని చెప్తుంది. ఈమెనేమో ఇంట్లో బర్నీకి చెప్తుంది, అలసిపోయామన్నా ఈ గ్రూపిజంను చూసి అని చెప్తుంది ఈమె అక్కడ కూడా తెలుగు ప్రదర్శిస్తున్నాడు. డెమాన్ని మా వైపు వెళ్ళమంటున్నాడు. డెమాన్ మా వైపు వచ్చేస్తే అప్పుడు మా సైడ్ వెళ్తే ముగ్గురిని మా సైడ్ పెట్టేసి ఆయన సేఫ్ గేమ్గా తప్పించుకుందామని మా సైడ్ వెళ్ళమంటున్నాడు. అక్కడ కూడా ఆయన తెలివితేటలు చూపిస్తున్నాడు. ఇమ్మాన్యుల్ మరసంగా తప్పించుకోవచ్చు సేఫ్గా అని అనుకుంటున్నాడు అని చెప్తున్నాడు బర్నీ. వాళ్ళందరూ కూడా అదే గేమ్ గురించి మాట్లాడుతున్నారు కదా.
అందుకే పక్కన సుమన్ సెట్ ఉన్నాడు కదా, అందుకే తనుజ వినాలని సుమన్ అన్న బాల్స్ కూడా బర్నీ అన్ననే పట్టేశాడు 3 అంట. అంటే అప్పుడు సుమన్ శెట్టి వాళ్ళ కాన్వర్జేషన్ విని ఏమన్నా అంటాడేమో చూద్దాం బర్నీ మీద అన్నట్టు తనుజ లైట్గా అట్లా పుల్ల పెట్టినట్టు చేశాను అనమాట పక్కన సుమన్ శెట్టికి. అంటే సుమన్ శెట్టి ఏమి నేను అన్నట్టున్నాడు. బర్నీ మీద ఎవరేం చెప్పినా కానీ సుమన్ రియాక్ట్ కాడు కదా. తనుజ చూసారా బర్నీ నాన్న అంటది. ఇప్పుడు వెనకాల దిక్కుల సుమన్ శెట్టి కాడ చెప్తా ఉంది. సుమన్ శెట్టి వినాలని డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా మాటల మధ్యలో అంటుందన్నమాట. వీళ్ళందరూ కాన్వర్జేషన్లో మాట్లాడినట్టు మాట్లాడి చెప్తుంది. అప్పుడు సుమన్ శెట్టి ఏం చేసినాడు, లోపలికి వచ్చేసినాడు అక్కడ ఉండకుండా. ఇంకా తర్వాత అక్కడ ఇమానుయల్ సెలవుతీటలు ప్రదర్శించినాడు అంటుంటేనే ఇంకా సుమన్ వాళ్ళ దగ్గర కూర్చోలేదనమాట. బయట వాళ్ళ బ్యాచ్ కూర్చున్నారు కదా. ఇంకా సుమన్కి బర్నీకి గలాట పెట్టాలని చూసినట్టు వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు అనమాట. అప్పుడు ఇంకా సుమన్ శెట్టి కొంచెం తర్వాత లోపలికి వచ్చేసాడు. వీళ్ళ దగ్గరికి వచ్చాడనమాట సంజన వాళ్ళ దగ్గరికి. వస్తున్న వెంటనే ఇంకా డైరెక్ట్ అక్కడికి పోయి అన్నాడు బర్నీ, అదిగో వస్తున్నాడు కదా లోపలికి. వచ్చేటప్పుడే ఎదురు పోయి ఆయనకి చెప్తున్నాడు, సుమన్ అన్న ఐఎమ్ వెరీ సారీ సుమన్ అన్న, నా ఇంటెన్షన్ ఏముందంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో బాల్ వేస్తే కింద పడిపోతుంది కదా, వేస్ట్ కాకుండా అని అనుకుంటున్నా అన్నాడు. నీ బాల్ తొక్కాలి నిన్ను అంచేయాలని నాకైతే ఎప్పుడు ఉండదు సుమన్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు రేపు 2-3 రోజులు దీనిలలో మనకి బాగా గమనించన్నా. ఏమంటే ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్లో నీ బాల్ పట్టేయాలి తొక్కేయాలని నాకు ఎప్పుడు ఉండదు. ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్లో మన ఇద్దరికి ఏదైనా చిన్న గొడవ వచ్చినా కూడా పెద్ద చేయాలని చూస్తారు వాళ్ళిద్దరూ. ఇప్పుడు వెళ్తున్న ప్రాసెస్లో ఈ గేమ్ ఈరోజు రేపు ఎల్లుండి వరకు ఉంటుందేమో ఈ గేమ్. ఉంటే గిన మన ఇద్దరి మధ్య ఏ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఇంకా వాళ్ళు పెద్దగా చేయాలని చూస్తారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నా నువ్వు. ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం కదా అని చెప్తున్నాడు. కావాలని మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయాలని చూస్తారు, చిన్నదాన్ని పెద్దగా చేయాలని చూస్తారంటే అది నాకు తెలుసు అన్న అన్నాడు. కానీ నేను అడుగుతానన్నా అట్లా నిన్నే అన్నాడు సుమన్. అంటే నువ్వు అడుగు సునన్న, కానీ నువ్వు అడుగు నన్ను అని అంటున్నాడు. నువ్వు అడుగన్నా డైరెక్ట్ అంటే నేను అడగనన్నా నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే నువ్వు అడుగన్నా, ఇంత గేమ్ ఆడి అంతా జరిగిన తర్వాత మన ఇద్దరి మధ్య ఇన్ని రోజులు ఇంత బాగా ఫ్రెండ్షిప్ చేసి ఇంత ఉండి మన ఇద్దరి మధ్య ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా నేను తట్టుకోలేనన్నా. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ అడిగేసే, వాళ్ళు కావాలని చిన్నదాన్ని పెద్దగా చేయాలని చూస్తారు. నువ్వు ఈ 2-3 డేస్ బాగా కేర్ఫుల్గా ఉండాలి అదే చెప్తున్నాడు అనమాట బర్నీ. మన ఇద్దరి మధ్య ఏ చిన్నది గొడవ వచ్చినా ఇంకా పెద్దగా చేస్తారు వాళ్ళు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఈ విషయం మాత్రం. ఈ 2-3 డేస్ నిన్ను తొక్కేయాలని నాకు ఉండదు, నన్ను తొక్కేయాలని నీకు ఉండదు. కానీ గేమ్ ప్రాసెస్లో ఏదైనా జరిగితే కూడా నువ్వు పట్టించుకోవద్దన్నా, మన ఇద్దరం బాగుండాలి ఇట్లే అని చెప్తున్నాడు. నేను అడగనన్నా నాకు అర్థమవుతుంది అన్నాడు. అడుగన్నా నువ్వు అడుగు, కావాలని క్రియేట్ చేస్తారు మన ఇద్దరి మధ్య గొడవలు అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి ఒకరికొకరు చేసుకొని ఛాన్స్ మాట్లాడుతున్నారు అనమాట. తర్వాత ఒకరినొకరు హగ్ చేసుకున్నారు, బాధపడుతున్నాడు. అన్న నీ నుంచి దూరం అయిపోతే నాకు బాధ లేస్తుంది అన్నాడు బర్నీ కూడా. మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోతే నేను తట్టుకోలేను, నాకు చాలా బాధలేస్తుంది అన్న, నువ్వు అర్థం చేసుకో, ఇది గేమ్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. చూడండి హగ్ చేసుకొని ఇద్దరు బాధపడుతున్నారు. 2-3 డేస్ కేర్ఫుల్ ఉండన్నా, వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోవద్దు అన్నట్లు ఫస్టే చెప్తున్నాడు అనమాట సుమన్కి. 100% నువ్వు టాప్ 5 ఉండాలని నేను కోరుకుంటా అని చెప్పినాడు బర్నీ. 100% అన్న, నేను అస్సలు ఎప్పుడు అలా ఆలోచించను అని చెప్పినాడు సుమన్ కూడా. అదేనా నువ్వు కంపల్సరీ టాప్ 5 ఉండాలని నేను కోరుకుంటాను అన్నాడు బర్నీ. 100% అది కరెక్ట్, నేను అస్సలు ఆలోచించనులే అట్లా అన్నాడు. తర్వాత ఇంకా వాళ్ళిద్దరు అట్లే నడుచుకుంటే ఇంకా బయటకు వెళ్ళిపోయినారు. మళ్ళీ తర్వాత బయట కూర్చున్నారు అనమాట. సంజన బర్నీ వాళ్ళంతా మళ్ళీ బయట ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక బయట మాట్లాడుకునేటప్పుడు బర్నీ విన్నాడు అనుకుంటా తనుజ చెప్పేది. బర్నీ అన్న పట్టేసినాడు సుమన్ అన్న బాల్స్ అని అనేది విన్నట్లున్నాడు. ఇంకా తర్వాత అది అయిపోయింది. వీళ్ళైతే ఇక్కడ బయట కూర్చున్నారు కదా సంజన బర్నీ. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే బర్నీ అంటున్నాడు సంజనని, నేనున్నంత జెన్యున్గా ఇమ్మాన్యుయల్ నాతో ఎందుకు ఉండటం లేదు అని బాధపడుతున్నాడు సంజనకు చెప్పుకుంటా. ఇంకా మీరు అట్లా చెప్తే నేనేం చెప్పాలన్నా, నేనున్నంత జెన్యును
నిన్న నిన్న కూడా నన్నే తీశాడు గేమ్లో నుంచి. నిన్న మొన్నటిదాకా ఆయనని నేను ప్రొటెక్ట్ చేశాను. లిటరలీ నేను అల్లారి కంటే తక్కువ చూడలేదు అస్సలు. ఇమ్ముని ఇంకా మీరు అట్లా బాధపడితే నేను ఎంత బాధపడాలా అంటుంది. వీళ్ళందరూ చూడండి, ఇమ్ము ఇక్కడ వీళ్ళ బ్యాచ్లో కలిసిపోయాడు కదా, ఇక్కడ ఆడుకుంటున్నారనమాట గేమ్. చూడండి అవి తిప్పుతున్నారనమాట. ఇట్లా అవి ఏదో బిల్లలు ఉంటాయి కదా, దాంతో ఎప్పుడైనా ఆడుకుంటారు కదా టైంపాస్కి. వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. మరి నేను ఎంత బాధపడాలన్నా ఇన్ని రోజులు ట్రావెల్ చేసి. ఒక్కొక్కసారి అయితే నా కళ్ళల్లో రక్తం వస్తుంది, నీళ్ళు రావు. మీకే ఇంత పెయిన్ ఉంటే ఇంకా నాకెంత ఉంటుంది అంటుంది. చూడండి ఇక్కడైతే వాళ్ళు బాగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు. వీళ్ళేమో బయట బాధపడుతున్నారు ఇమాన్యుల్ చేసిన దానికి. ఇక్కడ కళ్ళ దగ్గరికి ఇట్లా చూపించింది అనమాట సంజన. నాకు ఇక్కడ వరకు వచ్చేసింది, నాకు ఇక్కడ వరకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి అని ఇట్లా చూపిస్తుంది. లిటరలీ నాకు అంత బాధ వచ్చేసింది. మీరు ఎంత బాధపడితే ఇంకా నేను ఎంత బాధపడాలన్నా. అలా ఇరుక్కంటే నేను ఎప్పుడు తక్కువ చూడలేదు ఇమాన్యుల్ని. నన్నే తీసేశాడు అని చెప్తుంది బర్నీకి. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే ఇమాన్యుల్కి, ఇమాన్యుల్ నా గెలుపు నాదే, నీ గెలుపు నువ్వు గెలిచినా కూడా నాదే అనుకుంటాను నేను అని ఎప్పుడు చెప్తుంటాను నేను ఇమాన్యుల్కి. వరకు ఎన్నో జరిగినా కానీ నా కోసం ఒక్కసారి కూడా నిలబడలేని మనిషి అయితే తనే. నిలబడలేని మనిషి అయితే తనే. స్టిల్ అయినా కూడా నేను ఇప్పటికీ అదే చెప్తాను, ఇమాన్యుల్ నీ గెలిపైనా నాదే, నా గెలిపైనా నీదే, నేనేమనుకోను అని చెప్తాను అని చెప్తుంది. ఒక సామెత ఉంటుంది కదా, 2 కోతులు కొట్లాడి మధ్యలో పిల్లి వచ్చి కొబ్బరి తీసుకొని వెళ్ళిపోయిందంట. అది సామెత చెప్తుంది. అంటే సంజన ఇమ్ము కొట్లాడితే మధ్యలో తనుజ వచ్చి ఎత్తుకుపోయింది అన్నట్టు చెప్తుంది. 2 కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వచ్చి కొబ్బరి చిప్ప ఎత్తుకుపోయింది అని సంజన చెప్తుంది సామెత. డబల్ మీనింగ్లా చెప్తుంటే బర్నీ నవ్వుతున్నాడు ఆ సామెత అయినా అదే చెప్తుంది అక్కడ. వాళ్ళందరేమో లోపల గేమ్ ఆడుకుంటున్నారు. సుమన్ శెట్టి కూడా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా అక్కడే ఆడుకుంటున్నారు వాళ్ళు. సుమన్ శెట్టి వాళ్ళ దగ్గరికి ఆడుకున్నా చేసినా మరి చిన్నపిల్లలాగైతే విడిపోయి ఉండలేరు కదండి, పెద్దవాళ్ళు కదా. అందుకే కొంచెం ఆడుకున్నా చేసినా కానీ వాళ్ళు ఏమన్నా మ్యానిపులేట్ చేయాలని చూసినా కానీ సుమన్ శెట్టి అయితే వాళ్ళకి వెళ్ళి మారాడనమాట, ఇక్కడికే వచ్చేస్తాడు. డెమాన్ తనుజ వాళ్ళిద్దరి మధ్యలో ఈ కోతి కాకుంటే ఆ కోతి గెలిచేది కదా అని ఏదో ముగ్గురు ఆ గేమ్ గురించి వాళ్ళ వల్ల ఈ అమ్మాయి పోయి తినింది, ఈ కోతి కాకుంటే ఆ కోతి అని మొత్తం అది గేమ్ గురించే చెప్తా ఉన్నారు ముగ్గురు. ముగ్గురు కాదు, ఇద్దరు. తర్వాత అయితే వీళ్ళు మళ్ళా కళ్యాణ్ ఇమాన్యుల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని ఇక్కడ ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారనమాట. ఈ అన్సీన్ ఎపిసోడ్ మొత్తం కాన్వర్జేషన్లే అండి ఈరోజు. ఇక్కడైతే ఇమాన్యుల్ చెప్తున్నాడు నా విషయంలో జరిగింది ఒకటి అని కళ్యాణ్ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే 2 జరిగినది. ఒకటి ఏంటంటే డ్రాగన్ విషయంలో ఆమెకి నేను డ్రాగన్ దాంట్లో ఆమెకు ఓటు వేయకపోవడం. రెండోది ఆ ఫ్లాగ్ది. ఆ ఫ్లాగ్ దాంట్లో కూడా నా మైండ్లో ఉన్నది వేరు, ఆమె అర్థం చేసుకునేది వేరు అని చెప్తున్నాడు. ఆమెకి క్లియర్గా చెప్పినా కూడా గేమ్ అయిపోయిన తర్వాత ఆమె అర్థం చేసుకోలేదు అని సంజన గురించి చెప్తున్నాడు అనమాట. అక్కడ కిచెన్లోనేమో తనుజ వంట చేస్తూ ఉంది. అది ఓకే చూపించారు, ఒకటి వంట చేస్తూ ఉంటుంది ఒక సైడ్కి. వీళ్ళేమో సంజన గురించి మాట్లాడుకుంటున్నారు. నేను చేసినది 2 మిస్టేక్లు, అవి ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా క్లియర్గా చెప్పినాను నేను సంజన గారికి. ఆవిడకి అర్థం కాకుంది నేను ఎంత చెప్పినా కానీ. మళ్ళీ ఆమె అర్థం చేసుకోకుండా ఇట్లా ఆలోచించలేదండి బాబు అంటుంది. కనీసం లాస్ట్ ప్లేస్లో ఉన్నాము, 5th ప్లేస్కో 4th ప్లేస్కో వస్తామని కూడా ఆలోచించలేకుంది అంటున్నాడు. ఎట్లా అంటే వాళ్ళ అన్న ఒకదానికి ఎత్తినాడు, ఒకదానికి ఎత్తలేదు. సుమన్ అన్న భరణ్ అన్న అసలు ఎత్తలేదు కదా మరి చెయ్యి వాళ్ళ దానికి అని అంటున్నాడు. వాళ్ళ మీద ఎందుకు లేదు నీకు కోపము, వాళ్ళకే కదా నువ్వు బర్నీకి సుమన్కే సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు కూడా నీకు చేయి ఎత్తలేదు కదా మరి 2 దాంట్లకి అంటున్నాడు. కనీసం 100 వస్తేనే కదా నువ్వు అట్లా ఉండేది, ఏం ఆలోచిస్తావో ఏమో గేము, వాళ్ళ మీద ఎందుకు లేదు కోపం నీకు అని మాట్లాడుతున్నాడు. గేమ్లో ఉన్నాడు పవన్ సపోర్ట్ చేస్తా అంటే 1,50,000 గేమ్లో ఉన్నాడు, నాకంటే ఆమెకి ఎక్కువ, ఆమెకి 1,50,000 ఇస్తా అంటే ఒప్పుకుంటాడా అంటున్నాడు. అదే సంజన గురించి అదే కాన్వర్జేషన్ పెట్టాడనమాట కళ్యాణ్కి. కళ్యాణ్ ఏమో
ఊరికే ఇంకా అది చూసుకుంటూ ఊరికే పండుకొని ఇంకుంటున్నాడు, ఇంకేం మాట్లాడలేదు. తర్వాత అయితే తనుజ ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంది. వీళ్ళు కూడా ఇంకా బర్నీ సంజన కూడా ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నారనమాట. మేనేజ్ చేశాడు కదా దాని గురించే మాట్లాడుతున్నారు. నాకు అల్లా ఇరుకు కంటే ఎక్కువ అన్న అసలు అల్లా ఇరుకుతో ఈక్వల్ చూశాను నేను. అదే చెప్తుందనమాట. అదే మళ్ళీ డబల్ మాట్లాడుకుంటున్నారు బయట. ఇందాక చెప్పాను కదా అది మాట్లాడుకుంటున్నారనమాట. వీళ్ళు విమానాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు సంజన గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఇదే నడుస్తుందన్నమాట సంజన గురించి చెప్పేది. అసలు ఎంత చెప్పినా ఆమె అర్థం చేసుకోకుంటుంది. వాళ్ళు మాత్రం ఆమె కోసం చేయెత్తకున్నా కానీ వాళ్ళ మీద అయితే కోపం లేదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోకుంది. వాటికి కూర్చోబెట్టి నీట్గా చెప్పినాను చిన్నపిల్లలాగా, అయినా కూడా వినకుంది అంటున్నాడు. ఇంకా కళ్యాణ్ ఏమో ఏం మాట్లాడడం లేదు, ఇంకా విన చెప్పేది వింటున్నాడు. ఏం గేమ్ ఆడతారేమో, కనీసం 100 పాయింట్లనన్నా ఉంటే గినా అది నువ్వు 4థ్కైనా 5థ్కైనా వచ్చేది అని నేను అర్థం చేపిస్తున్నా కూడా ఆమె అర్థం చేసుకోకుంది అని సంజన కొంచెం మాట్లాడకుండా అయిపోయినారు కదా ఇద్దరు. అదే బాధపడుతున్నాడు అనమాట. వాళ్ళ మీద అయితే కోప్పడదు, నా మీద అయితే కోప్పడుతుంది అంటున్నాడు. ఇది కూడా ఒక 15 minutes ఉండి ఉంటుంది వీళ్ళ కాన్వర్జేషన్. కళ్యాణ్ ఏమో ఇంకా అన్నిటికీ తల ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎక్కడ చెప్పానో ఆయనకు అర్థం కాకుందనమాట. ఇప్పుడు ఇమ్మానుల్ వీళ్ళకెళ్ళి వచ్చేసినాడు కాబట్టి ఇంకా సంజన బర్నీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా కొంచెం లాస్ట్ 2 weeksకి వచ్చే లోపల విడిపోయినట్లు అయిపోయినారు కదా. ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయటపడతాయి అన్నమాట. ఇంకా లాస్ట్కి ఇమ్మానుల్ ఫేకా, సంజన ఫేకా, బర్నీ ఫేకా, తనుజ ఫేకా, డెమాన్ ఫేకా, అవన్నీ ఇప్పుడు మనకి 2 weeksలో బయటకు వచ్చేస్తాయి అనమాట. బిగ్ బాస్ స్ట్రిక్ట్ చేసేసాడు కదా గేమ్. అప్పుడు అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఎవరెవరు ఎట్లా నాటకాలు అన్నారు అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఈయన మీద కోపం ఉంది కదా, సంజన మాట్లాడుకుంది అనమాట ఇమ్మానుల్తో. అది బాధపడుతూ ఉన్నాడు అనమాట. సంజన కూడా ఒక్కతి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఈ ముక్కి దూరం అయిపోయింది కదా, అది గేమ్ గురించి అట్లా ఆలోచిస్తుంది అనమాట. అందరు గేమ్స్ గురించి మొత్తం కాన్వర్జేషన్ పెట్టారు. ఇద్దరు గ్రూపులు, ముగ్గురు ఒక చోటనేమో తనుజ కళ్యాణ్ బయట కూర్చొని వాళ్ళు కూడా పెత్తనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది పాయింట్స్ తీసేది చాలా వాళ్ళకి టఫ్ అయిపోయింది అనమాట. ఈరోజు రాత్రి ప్రోమో 2లో కూడా చూపిస్తారు కదా, ఈరోజు ఎవరు తీసేస్తారో మరి రాత్రి మనకి తెలుస్తుంది అనమాట. చూడండి వీళ్ళైతే ఇంకా దిగల ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నారు. అదే చూపిస్తున్నారు. సంజన మీద చెప్తానే ఉన్నాడు. ఇదే డబల్ చూపించారు. ఒక్కోసారి అన్సీన్ వీడియో పెట్టాలంటే నాకు కూడా చిరాకు వచ్చేస్తుంది. చెప్పిందే చెప్పి బోర్ కొడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క కాన్వర్జేషన్ అక్కడ ఏం టైం పాస్ కాదు కదండి వాళ్ళకి. ఒకటే దాన్ని ఒక అర్ధగంట సేపు మాట్లాడుకుంటారు ఇద్దరు కూర్చొని. మనకు చెప్పడానికి అయితే మనకేం ఉండదు కదా. డైరెక్ట్ వీడియో తీసి పెడితేనేమో వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఇంకా అందుకని ఇట్లా ఫోటో తీసి పెట్టాలి కదా, మనకి చెప్పడానికి ఏం కాన్వర్జేషన్ ఇంకా ఏముండదు. వాళ్ళు అక్కడ ఏమన్నా నడుస్తూనే కదా మనం చెప్పగలము. ఇదే సంజన టాపిక్ ఇమ్మానుల్ ఇంతసేపు మాట్లాడాడు చూడండి. కనీసం అంటే 15 minutes వచ్చి ఉంటుంది అనుకుంటా ఇదే కాన్వర్జేషన్. మనం ఎంతసేపు అని వాళ్ళ కాన్వర్జేషన్ గురించి మాట్లాడగలం చెప్పండి. వాళ్ళకంటే అక్కడ ఏముండదు, ఇంకా అదే మాట్లాడుకుంటుంటారు. ఒక చోటనేమో బయటనేమో మళ్ళీ తనుజ కళ్యాణ్ వాళ్ళు కూడా గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడనేమో ఈ వాళ్ళు కూడా సంజన గురించి మాట్లాడుతున్నారు కదండి. ఈరోజైతే ఏమంతా జరగలేదని అనుకుంటాను. ఇంకా మొత్తం ఈ కాన్వర్జేషన్లే జరుగుతున్నాయి దీంట్లో.
ఇంకా కళ్యాణ్ అయితే అట్లే చూడండి పడుకొని ఉంటున్నాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ బయట తనుజ కళ్యాణ్ మాటలు పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, నేను మధ్యలో ఉన్నాను, అటు ఇటు వీళ్ళు ఉన్నారు అని తనుజ చెప్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ ఏమంటున్నాడు, అటు ఇటు వాళ్ళని తీసేస్తే నువ్వు మధ్యలో సేఫ్ అవుతావు అని చెప్తున్నాడు. ఒకవేళ అయితే ఈక్వల్ అవుతుంది, లేకపోతే వాళ్ళకంటే ఒక 10 మార్క్స్ సేఫ్ అవుతాము అని తనుజ చెప్తుంది కళ్యాణ్కి. ఇమానుయల్ ఫస్ట్ ఉంటే ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినా ఇమానుయల్ బయటికి వెళ్ళినా అంటుంటేనే తనుజ అనేది, అరే ఏంట్రా మీరు ప్రతిసారి ఇమానుయల్ పట్టినారు అని అంటుంది. అంటే నేను కనపడకున్నా మీకు, నేను ముందుకోవాలని కనపడకుందే, ఎప్పుడు చూడు ఇమానుయల్ పట్టింటారు అంటే ఒకవేళ ఫస్ట్ సెకండ్ నువ్వు ఇమానుయల్ ఉంటే అది చెప్తుంటే ఎప్పుడు ఇమానుయల్ పట్టింటావు కదరా నీకు, నేను కనపడకున్నానా అంటుంది. ఎందుకు ఇట్లయితున్నారా నువ్వు, నాకు అర్థం కావటం లేదు. సరేరా ఒక మాట చెప్పు, నువ్వే నా పొజిషన్లో ఉంటే నువ్వు ఏం డెసిషన్ మేకింగ్ తీసుకుంటావో అని అడుగుతుంది. అక్కడ కూడా నీ బాండింగ్ నీ ఫ్రెండ్షిప్ ముందుకు సాగించేవాడివా, ఒకవేళ నా పొజిషన్లో ఉండింటే నువ్వు ఎందుకు రైలు అయిపోతున్నావు ఫ్రెండ్షిప్ అని, ఇమానుయల్ తను ఇద్దరు వస్తే ఎట్లా అని ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారా, ఒకవేళ నా పొజిషన్లో ఉంటే నువ్వేం ఆలోచిస్తుంటివి అని అడుగుతుంది అనమాట. నా పొజిషన్లో ఉంటే ఎట్లారా మరి నీకు, అప్పుడు ఎట్లా ఆలోచిస్తుంటివి మరి అని అంటుంది. ఇప్పుడు ఇమానుయల్ తీసేయాలంటే తీసేయలేకున్నాడు అనమాట ఇప్పుడు, ఎందుకంటే ఇమానుయల్ ఫ్రెండ్షిప్ అయినాడు కదా. ఇక్కడనేమో బర్ని సంజన బయట కూర్చొని అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట. కళ్యాణ్ భయంకరమైన ప్లాన్స్ వేస్తాడు అని చెప్తున్నాడు. తనకెందుకు ఇట్లాంటి ప్లాన్స్ అంటుంది. ఇప్పుడు కూడా తనుజాకి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు కూర్చోబెట్టుకొని అని చెప్తుంది. ఫస్ట్ ఫైనలిస్ట్గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన మొత్తం బయటకు వస్తుంది నిజ స్వరూపము అని చెప్తుంది. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు. ఎందుకు ఇటువంటి అలవాటు ఆయనకి కళ్యాణ్కి, వేరే వాళ్ళని ముంచేసి తనకు కావాల్సిన మనిషిని మాత్రం ఫస్ట్ ప్లేస్లో పెట్టాలని చూస్తున్నాడు అని అంటుంది సంజన. అదే కళ్యాణ్ బుద్ధి గురించి ఇప్పుడు బయటపడుతుంది మొత్తము అని మాట్లాడుకుంటున్నారు బర్ని ఇద్దరు. ఆటలో కూడా తనుజాకి ఫేవర్ చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి డబుల్ గేమ్ ఆడుతున్నాడు మళ్ళీ అంటుంది. నువ్వు నేను కుళ్ళని తీసేసుకున్నావు అనుకో అని చెప్తుంటే, అంటే ఒకవేళ నాకన్నా ముందున్నాడు, ముందుకు వెళ్తూనే ఉండాలన్నా ఇంకా అంటున్నాడు. లేకపోతే మనల్ని తీసేయి, లేకుంటే వెనుక ఉన్న బర్నీ గారిని తీసేసాయి, అప్పుడు నీకు బర్నీ గారితో కాంపిటీషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్తా ఉన్నాడు తనుజాకి. అదే నీకన్నా ముందు వాళ్ళనన్నా నీకంటే వెనకాల వాళ్ళనైనా తీసేసేయని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు అనమాట తనుజాని కూర్చోబెట్టుకొని కళ్యాణ్. ఎందుకు వీనికి ఇటువంటి బుద్ధులు అని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. భయంకరమైన ప్లాన్స్ వేస్తున్నాడు అని చెప్తున్నాడు బర్నీ కూడా. మాటికి ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఫేవర్ చేస్తాడు, డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు కళ్యాణ్, ఎందుకు అలా చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ బెడ్ మీద వండుకొని ఉన్నారు కళ్యాణ్ ఇమానుయల్. ఇది బెడ్ మీద వండుకునేది కాదులేండి, ఇక్కడ బయట ఇది ఇంకా తనుజతో మాట్లాడే కాన్వర్జేషనే. మళ్ళీ వాళ్ళిద్దరు బెడ్ మీద వండుకొని మళ్ళీ ఇమానుయల్ కళ్యాణ్ కూడా మళ్ళీ కొంతసేపు కాన్వర్జేషన్ నడుపుతారనమాట. ఇందాక కాన్వర్జేషన్ ఇదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చూడండి తనుజ ఎట్లా కులుకుంటుందో, ఫస్ట్ ఇమానుయల్కి వేస్తారేమో అనుకొని ఇక్కడ కళ్యాణ్ అయితే అంతా కళ్యాణ్ మొత్తం ప్లాన్లు వేస్తున్నాడని బర్ని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇట్లే కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ
ఇంక వీళ్ళిద్దరు ఇక్కడ సోదేసుకుంటున్నారండి, కళ్యాణ్, ఇమ్మాన్యుల్. వీళ్ళు అసలు ఏం ఆడుతున్నారంటే, తనుజ 240 అంటే దగ్గర పాయింట్స్ వచ్చినప్పుడు ఇమ్ముని తీసేస్తానిందంట. కళ్యాణ్ నుండి ఇమ్మాన్యుల్ అన్నం తీయొద్దు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు మధ్యలో ఉన్నోళ్ళు తీయో, ఏదో లాస్ట్లో ఉన్నోళ్ళు తీయో చెప్తున్నాడు అనమాట తనుజకి. చెప్తే ఈయన ఇమ్మాన్యుల్కి చెప్తున్నాడు మళ్ళీ వచ్చి. ఇంకా వీళ్ళు ఇదేమో కానీ తనుజది మళ్ళీ వీళ్ళు సంజన గారేంటో బర్నీ గారు సుమన్ శెట్టితో కలిసి ఏదేదో ఆడుతున్నారు అన్నాడు. అంటే ఇమ్మాన్యుల్ నన్ను సెల్ఫిష్ అంటున్నారు, ఎంత బాధ వేస్తుంది నాకు. ఇంకా నిన్న ఇమ్మాన్యుల్ని సెల్ఫిష్ అని అందంట, దాని గురించి అంటున్నాడు. అసలు సంజన గారు ఏంటో ఏమో ఈమె గేమ్ వాళ్ళిద్దరితో కలిసి ఏదేదో చెప్తుంది నా మీద, సెల్ఫిష్ అంటున్నారు, ఎంత బాధ వేస్తుంది నాకు. నిన్న అనింది, ఈరోజు అంటుంది. అంటే ఈ కళ్యాణ్ నవ్వి ఏమంటున్నాడు, ఎలా అన్న అట్లా అంటుంది సెల్ఫిష్ అని. దేనికంటే అసలు సెల్ఫిష్ అంటే ఇంకా బాధపడుతున్నాడు అనమాట ఇమ్ము దాని గురించి. ఇంకా వదిలే అన్న ఏమన్నా కానీ అన్నాడు అనమాట కళ్యాణ్. తర్వాత ఇమ్ము ఉండి మళ్ళీ ఏం చెప్తున్నాడు, వదిలే అంటున్నా, సారీ. ఏంటన్నాడంటే తర్వాత నిన్నే టార్గెట్ చేస్తారు మమ్మీ, అందరు నిన్నే తీసేస్తారు మమ్మీ, అర్థం చేసుకో, అందరూ నీ మీద పడతారు పక్క, డెమాన్కి వేయొద్దని చెప్తానే ఉన్నావు నిన్న ఈరోజు. అసలు వినకుండా నన్నే సెల్ఫిష్ అంటుంది అని చెప్పి బాధపడుతున్నాడు కళ్యాణ్కి చెప్పి. అన్నీ చెప్తే లాస్ట్కి ఆమె పేరే నా నోటితో చెప్పించేటట్టు చేసింది. మళ్ళీ చిలక్కి చెప్పినట్టు చెప్పిన ఆమెకి తీయొద్దండి, ఇట్లా డెమాన్కి వేయొద్దండి ఓటు అని చెప్పి అన్నాను, కానీ వినకుండా ఇంతవరకు తెచ్చుకుంది. మళ్ళీ ఇమ్మాన్యుయల్కి వేస్తున్న ఓటు మార్చుకుంటున్నా అని లేచి బిగ్ బాస్కి చెప్పింది ఆమెనే కదా. అంటే నన్ను తీయడానికే కదా చెప్పింది, నా మీద ఓటేసింది. మరి నాకెలా ఉంటుంది, నన్నేమో సెల్ఫిష్ అవన్నీ ఇప్పుడు నన్నే అంటుంది. మళ్ళీ నువ్వు నన్ను తీసేసావు కదా అని చెప్పి మళ్ళీ నన్నే అంటుంది. అంటే నిన్న గేమ్ కాకుండా సెకండ్ గేమ్ నుంచి కూడా తనుజ అంటున్నా సంజనాన్ని తీసేశారు కదా, దాని గురించి అనమాట. నిన్న ఆల్రెడీ తీసావు కదా నన్ను, మళ్ళీ ఎందుకు తీసావు అని చెప్పి సంజన గారు అన్నారంట. కానీ నువ్వు కూడా నా పేరు చెప్పావు కదా మమ్మీ అని అన్నాడంట ఇమ్మాన్యుయల్. దానికి ఫీల్ అవుతున్నాడు. నిన్న సెల్ఫిష్ అనింది, ఈరోజు కూడా సెల్ఫిష్ అంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అనమాట దాని గురించి. ఇక్కడ డెమాన్ సంజన ఆడుకుంటున్నారనమాట. యాక్చువల్గా డెమాన్ తీసేస్తాడేమో అని చెప్పి అరిచేసింది కదా నిన్న సంజన. మిమ్మల్ని తీయనని ఆల్రెడీ చెప్పాను కదా, మీరేమో నన్ను అంటున్నారు తీస్తున్నావు అని నా మీద అరిచారు, నేనేం రచ్చరంబోలో చేయలే కదా నా పేరు చెప్పినా కానీ అన్నాడు. చెప్పకముందు మాత్రం పెద్ద రచ్చ చేసినవులే అని చెప్పి సంజన జోగ్గనింది. తర్వాత ఏమనింది, నేను యాక్చువల్గా నా పేరు చెప్పరు అనుకున్నా, కానీ తర్వాత మీరు నలుగురు కలిసి నన్ను ప్యాక్ చేసేసారు అని అంది. ఎవరు నలుగురు అంటే మీరే నలుగురు అనింది. ఇంట్లో వాళ్ళు అనింది ఏంటో, మీరు నలుగురు ఇంట్లో వాళ్ళు అనింది. సంజన కామెడీగా మాట్లాడుతుంది, మన కూడా వంశవృక్ష దుష్మని అంది, కొంచెం కామెడీగా మాట్లాడుతుంటుంది. అది వాష్రూమ్కి పోయి వచ్చేలోపు ప్యాక్ చేసేస్తారు నన్ను అనింది. మన కూడా ఇంకో డైలాగ్ కొట్టింది కదా, నో బాలో 6 కొట్టు అని తనుజ అని. అన్ని కామెడీ డైలాగ్ కొడుతుంటుంది అనమాట సంజన. మళ్ళీ ఏం చెప్తుందంటే డెమాన్ చెప్తున్నాడు అనమాట, నిన్న నువ్వు అదే పట్టుకున్నావు, నువ్వు నన్ను ఇప్పుడు తీసావు, నాకు కూడా నచ్చలేదు, నేను స్టాండ్ తీసుకున్నా కానీ నువ్వు తీసుకోలే అన్నావు, అది నాకు బాధ వేసింది చాలా. వాళ్ళందరూ 150,000 గురించే అంటున్నావు మాటికి, నాకు చాలా బాధ వేస్తుంది దాని గురించి. అంటే 150,000 కన్నా ముందు ఆ 150,000 పోనీ బర్నీ గారు నిల్చున్నారా, తనూజ నిల్చుందా, కళ్యాణ్ నిల్చున్నాడా, నేను ఒక్కటే కనిపించాను నీకు, 50,000కి నేను సపోర్ట్ చేసిన కదా, అయినా కానీ నీకు నేనే కనిపించినానా అని అంటున్నాడు. మళ్ళీ ఏమైందంటే నేను ఒక్కటే తీసేసాను ఏంటి నేను ఇప్పుడు అంది దాని గురించి. మళ్ళీ ఏమంటున్నాడంటే, మేమిద్దరం ఫస్ట్లో ఉన్నామని తీసుంటే ఓకే, అంటే ఇమ్మాన్యుయల్ డెమాన్ మేమిద్దరం ఫస్ట్లో ఉన్నామని తీసుంటే ఓకే, అలా కాదని 150,000 పాయింట్ చెప్తున్నావు, ఏందో చిరాకు వస్తుంది మాటికి అదే పాయింట్ చెప్తే అన్నాడు. సరే సారీ, ఇంకా మళ్ళీ అట్లా చెప్పను చెయ్యనులే అని సారీ అని చెప్తుంది సంజన. సంజన ఉండి నేను జస్ట్ నీ పేరు మాత్రమే తీసినా, నువ్వు మొత్తానికి నన్ను తీసేసావు కదా 2 times, అయినా కానీ నేను ఫీల్ కాకూడదా, ఇంకోసారి ఇట్లా చెయ్యనులే ఏమనుకోద్దండి. ఒక్కరే ఉన్నారు కాబట్టి ఇమ్మాన్యుల్ అన్న మీదకి పోయినారు, లేకుంటే నా మీదకి వచ్చేవాళ్ళు మీరంతా.
ఇప్పుడు 2 ఉంటే మాత్రం మా ఆయననే తీస్తారు కదా! రేపు 2 ఉంటదో, 1 ఉంటదో తెలీదు అన్నాడు. ఇంకెక్కువ ఓవర్ థింక్ చేయకు తమ్ముడు దీని గురించి. ఓవర్‌గా థింక్ చేయకు. ఆల్రెడీ మెంటల్ ఎత్తుంది అనింది అంతే. అండ్ ఇక్కడేమో కళ్యాణ్, తనూజ ఆడుకుంటున్నారనమాట. బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేయండి. బిగ్ బాస్ బయటికెళ్ళి పరిచయం చేస్తాను అంటుంటే, ఆ గేట్లు ఓపెన్ చేయండి పంపించేసేయండి వీడిని అనింది. తర్వాతనేమో వాళ్ళందరూ నన్ను రేపు తీయకుండా చూసుకోరా అని చెప్పి అంటుంది వాడిని కళ్యాణ్‌తో. కళ్యాణ్ ఏమో నేను ఒకడిని ఉన్నాను కదా! నేను చూసుకుంటా. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. అంటే తనూజ నువ్వే చూసుకోవాలి నన్ను తీయకుండా అని చెప్పి ఇంగ ఇలాగే ముద్దు ముద్దుగా మాట్లాడి మందారం పూలు పెడుతుంది అన్నాడు కదా! మనీష్ దీన్ని చూస్తేనే అంటారు ఇలాంటివి చూస్తేనే ముద్దు ముద్దుగా మాట్లాడి మందారం పూలు పెడుతుందని. చూడండి ఇక్కడ ఇలా చూస్తూ చెప్తుంది. ఇంకా వాడు మైమర్చిపోయి ఇంక రేపు సపోర్ట్ చేస్తాడు. ఏ టాస్క్ ఉన్నా కానీ, ఏ దాంట్లో సంచాలక లెక్క ఉన్నా కానీ. అందుకే బిగ్ బాస్‌కి ఖాళీ సంచాలక లెక్క వేరే వాళ్ళని పెడుతున్నాడు తర్వాత ఔట్ ఆఫ్ ది గేమ్ అయిన వాళ్ళని. ఇలాంటి వాళ్ళకి ఇట్లే జరుగుతుంది. తిక్క తిక్కగా చేసుకుంటూ ఇంక డైరెక్ట్‌గానే సపోర్ట్ చేస్తున్నాడు. సంచాలక లెక్క ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు ఒక్కరిని. అందరికీ ఈక్వల్‌గా ఉండాలి. అట్లా కాకుండా ఓన్లీ తనుజకి సపోర్ట్ చేస్తా అంటే ఎట్లయితది? అండ్ ఇక్కడ ఇమాన్యుయల్ ఏమో సుమన్ శెట్టి లాస్ట్‌లో ఉంటే జోక్ చేస్తున్నాడు. సుమన్ శెట్టి మళ్ళీ ప్రభంజనం సృష్టించాడు. లా మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ మనోడికే. మీది ర్యాంక్ అయితే మాది ఏమన్నాడు? మాది ఏ కాలేజ్ ఉన్నా ఏ సెంటర్ ఉన్నా మా ఎదురుగా ఏ కాలేజ్ ఉన్నా మాకే ఫస్ట్ ర్యాంక్. మీ మార్క్స్ 100 అయితే మా మార్క్స్ 100 అన్నాడు. సుమన్ శెట్టి మళ్ళీ ప్రభంజనం అని చెప్పి జోక్ చేస్తున్నాడు అనమాట. అంతే గైస్ ఈరోజు అన్సీన్ అప్డేట్స్ ఇవే. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.